నేను డాక్టర్ కళ్యాణిరావు. నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేశాను ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్లో. నేను ఆ తర్వాత ఆర్మీ బ్యాక్గ్రౌండ్, హస్బెండ్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఇంకా దేశం మొత్తం తిరగాల్సి వచ్చింది. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో వచ్చే ముందర ముఖ్యంగా నేను చదివింది ఉపయోగి ఆత్మకథ చదివాను. అది నిజంగానే చాలా ఇట్లు కూడా ఉంటుంది. అంటే అంతవరకు లౌకికమే చూశాను ఎక్కువ. ఒక విధమైన బాధలో కూడా ఉన్నాను, ఎందుకంటే చాలా డీప్లో ఉండి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏపీఐలో వర్క్ చేసి ఏమీ చేయలేకపోయాను. లేదు వాట్ ఎవర్ మీ రీజన్స్, అది నాకు ఏ సాటిస్ఫాక్షన్ లైఫ్లో లేకుండా ఉంటాను. ఎప్పుడైతే ఉపయోగి ఆత్మకథ చదివానో ఎస్ దెర్ ఈజ్ ఇంకొక లైఫ్ ఉందా అనిపించింది. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ బుక్స్, అంటే నాకు బుక్స్ చదివే చాలా అలవాటు. ట్రెడిషనల్లో ఫస్ట్ నావల్ నుంచి లాస్ట్ నాలుగు వరకు అన్నీ చదివిందని నేను ఎక్కువ చదువుతాను. ఇది ఆధ్యాత్మిక బుక్ చదవడం మా అత్తగారింట్లో 10-20 ఏళ్ళు ఉంది. వాళ్ళు తెలిసి ఏదో బుక్ అనుకున్నా కానీ ఎవరూ చదవలేదు. నేనే ఆ బుక్ తీసుకుని నేను తెచ్చిపెట్టుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత చదివాను. అది చదివిన తర్వాత అబ్బా ఇప్పుడు వచ్చింది నా టైము అనిపించింది. అది రియలీ చేంజ్ నా దృక్పథం మార్చిందంటే అదే బుక్. ఆ తర్వాత సిరీస్ లివింగ్ విత్ హిమాలయన్ యోగీస్ స్వామి రామ బుక్. ఆ తర్వాత మెనీ లైఫ్స్ అండ్ మెనీ మాస్టర్స్. అది అసలు ఎట్లా అంటే మేము జూకి వెళ్ళాము మైసూర్లో. అది ఏది మంచి బుక్ అనుకోని తీసుకుంటే నాకు ఆ బుక్ తీసుకున్నాం. సెకండ్ టైం మళ్ళీ జూకొని మా హస్బెండ్ పిల్లలు వెళ్ళారు కానీ నేను కారులో కూర్చొని ఆ బుక్ని పట్టని చదివేశాను అనమాట. అంతే. ఆ తర్వాత దెర్ ఈజ్ లైఫ్. అదైతే అది కూడా బ్యూటిఫుల్ బుక్. ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి, అంటే పాస్ట్ లైఫ్ అంటే ఉందా ఒకటి ఉందా, ఇట్స్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ బుక్. మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్. దెన్ అనితా మోర్జాని మీకు బుక్స్ ఆవిడ. ఎస్. సో ఇట్లా చదువుకుంటూ నాకు ఆధ్యాత్మిక మార్గం వచ్చేవాడికి ఈ పెయిన్ నేను మర్చిపోయాను. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద పీపుల్. ఏదో నాకున్న వేలో కొంచెం చారిటీ అవన్నీ ఎప్పటికీ ఒకటి అర్థమైంది. ద మోర్ యూ డూ సంథింగ్ గుడ్ టు ద పీపుల్ యూ బికమ్ మోర్ హంబుల్. నాకు నా నేను చదువుకున్న చదువు బిఎడ్ గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్లో 2 గోల్డ్ మెడల్స్. అవంతా నాకు గర్వం ఇచ్చింది ఒక విధంగా. కానీ ఇది నిజమైన చదువు హంబుల్నెస్ ఇచ్చింది అనమాట. అప్పుడు అది నాకు బాగా అర్థమైంది. అక్కడ గర్వము పుట్టిస్తే సంతోషం, లేకపోతే అంటే మిక్స్డ్ ఫీలింగ్స్. ఇప్పుడు అందులో హ్యాపీ, అందులో దుఃఖం, అందులో అంటే లౌకికము ఆధ్యాత్మిక చదువు అనేది ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ, యూఆర్ కంటెంటెడ్ అని నాకు ఈ చదువుకు వచ్చినాక అర్థమైంది. లౌకిక చదువు కాదని ఎస్ వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఈ లైఫ్లోకి వచ్చినాక కంటెంట్నెస్ వచ్చింది, ఒక కంప్లీట్నెస్ వచ్చింది. సార్ చెప్పినప్పుడు ఏమంటే అది అద్భుతం. ఏమంటే నా అదృష్టము, నేను వచ్చింది చాలా తక్కువ, నాట్ ఈవెన్ 1 year. కానీ నన్ను చేర్పించిన ఆవిడ కూడా రావడం లేదు ఇప్పుడు రెగ్యులర్గా. షీఈ్ ఇన్ డిఫరెంట్ పార్ట్, ఇంకా పారణాలి. కానీ ఇక్కడ వచ్చే వితిన్ 1 or 2 monthsలోనే నేను అంతకుముందు అంటే ఇష్టం ఉందో లేదో, ఏదో మంచిదేమో అని చెప్పుకునేమో అందరూ నాకు రాకపోయినా చదవడేమో చదివేస్తుంది. కానీ సార్ చెప్పిన తర్వాత పారాయణాలు కాదు కావాల్సింది, మనకు అర్థం తెలుసుకొని చెయ్యండి. ఆ పిచ్చి పారాయణాలు కాదు. అసలు వాటికి ఏమొస్తుంది నాకు తెలుసు, ఏమి రాదు. కానీ అందరూ చేస్తున్నారు కదా, నేను చేశాను. అందరూ ఈ కలర్ శారీ అంటే నేను కూడా కలర్ శారీ కట్టుకోవచ్చు. ఆ మూమెంట్ హ్యాపీనెస్ అంటే గొర్రెలాంటి జీవితం అంటే అప్పుడు కూడా నాకు తెలుసు, నాలెడ్జ్ ఉంది, అందరి డిఫరెంట్ కాదు. బట్ ఇప్పుడు ఈ మార్గం రైలు పట్టాలు ఎక్కింది అంటారు కదా, ఆ పట్టాలు ఎక్కింది మేబీ నేను చాలా లేట్గా వచ్చాను ఈ మార్గంలో. అంటే బట్ ఒక 10 ఏళ్ళ నుంచి అనుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాను నాకు అనిపిస్తుంది. అందుకే సార్ శిష్యులు ఏడవకుంటే నాకు అసలు ఇప్పుడు ఏ విషయంలో కూడా బాధ అంతా ఏం లేదు. ఉన్నది ఒకటేమంటే బ్లిస్ అయితే చాలా మటుకు 50% వచ్చింది అనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నాను. సార్ ఎప్పుడన్నా నేను ఇలా ఆపేస్తానంటే గుండెలు కామంటాయి. మాది అంది మా అందరి ఆయుష్ వస్తుంది. ఆ వెలుగుకు చాలా పోల్చుకుంటుంటా. అదే 5 వాక్యాలు సార్ 7 ఇవన్నిటితో పాటు ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే.
అవి ఎంత అవి భగవద్గీతలో ఆ 16 అధ్యాయాలు అట్లా మాత్రం నాకు ప్రతిరోజు ఇంత లైఫ్ ఉందా, ఇదే జ్ఞానము, ఆశంకరాచార్యులు ఇది చెప్పారా. బట్ ఎవ్రీ డే ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ డే సార్. మీరు అంటే ఒక దీపం ఇంకొక దీపం వెలిగించడం అంటే ఇది నిజమైన మా జీవితాల్లో మీరు వెలిగిస్తున్నారు. నేను మొన్న మీకు అన్న కృష్ణుడు ఆయన ఎందుకు ఇట్లా పరిగెత్తిపోయారు గోపికలో అన్నది నాకు అర్థం కాదా. ఇప్పుడు కానీ మీరు ఒక్క మాట పెట్టారంటే మేము వచ్చేసాం. అన్ని అంటే వాలంటీర్ అంటే కృష్ణుడు రామచంద్రుడు ఇప్పుడు అదే భగవంతుడి అనుభవం అనేది ఇక్కడ కూడా మనకు అనుభవం కొందరు జ్ఞానానుభవం అనేది ఇంకెంత బాగుంటుందా. అది సార్ నిజంగా ఇటువంటి ఒక నేను ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద పర్సన్ who introduced you. Who preferred the other way. తను చూసినప్పుడు నవ్వు వస్తుంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యువర్ కంపెనీ అండ్ మీ మార్గంలో నడవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వండర్ఫుల్. మేడం చెప్పండి. అలా సార్ మీరు చెప్పండి, మీరు చెప్పండి, లాస్ట్లో చెప్తారు, మీరు చెప్పండి. సార్ సార్ చెప్పండి ఫనీ గారు చెప్పండి. ఏముంది మీ ఏమీ చెప్పలేకపోతే మీ పేరు, ఏం చేస్తున్నారు, భర్త పిల్లలు ఎక్కడున్నారు, ఈ లైన్లోకి అంటే ఈ మార్గం మంచిది అనిపించింది ఇప్పుడు అంతే. 4-5 నాకు 2 అమ్మాయిలు, హస్బెండ్ హస్బెండ్ అదే నాడేలాగా బికాస్ ఈజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి నేను దేశం మొత్తం తిరిగి వచ్చిన అది చెప్తున్నా సార్. అదే అప్పుడు కాలేజ్ తరఫున ఐ వెంట్ టు కెనడా నా పిహెచ్డి అయింది. అది చెప్తున్నా అప్పుడంతా కూడా నిజంగా చేస్తా సంతోషం. ఇప్పుడు ఏదో తెలియదు ఒక స్టెబిలిటీ అనేది వచ్చిందన్నమాట. కరెక్ట్. శ్రీకృష్ణుడు చెప్పేది కూడా అదే కదా, మనకు అందరికీ కూడా ఇచ్చాను. నేను ఏమి ఇచ్చాను అంటే ఇది మెయిన్ ఒక జలాశయం ఇచ్చాను, కానీ అందరూ ఏంటంటే వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నారు. చెప్పండి మేము. నా పేరు పని అండి. మాది ఇక్కడ అమలాపురం. అమలాపురం ఏంటంటే లోపలికి ఉంటాను వ్యాపారంలో. మా వారి టీచర్, గవర్నమెంట్ టీచర్. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వండర్ఫుల్. నాకు 10 months అవుతుంది. మీది మణిదీపవర్ణలో వచ్చింది. ఓకే. మణిదీపవర్ణన అంటే మా ఇంటి పేరు దర్బావర్ అండి. ఆహా. ఓ వాళ్ళ ఇంటి పేరు దర్బావర్. ఓ ఆ ఇంటి మీద పిచ్చితోటి దర్బావర్ అనేసరికి తెలంగాణ వచ్చారా అంటే ఎలాగైనా లాగాలి సందర్భం. మరి భీమవరం అన్నమాట. భీమవరం అమ్మ దగ్గర భీమవరంలో ఉంటారు. నాకు తమ్ముడు ఉండేవాడు, లేడు. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో అలాగే అచ్చంగా అలాగే అనిపించారు నాకు. తమ్ముడు కూడా ఇంత మంచివాడు, చాలా ఇది. ఇంకా ఆ దాంట్లో ఇలా వచ్చి నాకు కూడా ఆధ్యాత్మిక అంటే దేవుడు అంటే నాకు ఇంట్రెస్ట్ అనేది చదువుతాను. పారాయణ అంటే ఏమీ లేదు, మామూలుగా చేసుకుంటాను పూజలవన్నీ. సరే ఫస్ట్ కొన్ని రోజులు చెప్పేస్తున్నాను అంటే ఇంచుమించులో నేను సెప్టెంబర్లో ఎప్పుడో జాయిన్ అయినా నేను నవంబర్ డిసెంబర్ వరకు కూడా నేను అసలు వినేదాన్ని కాదు. అంటే మా తమ్ముడిని చూసినట్టుగా అలా కూర్చుంది అన్నమాట. సో విన్న ఒక్కొక్క పాయింట్ జస్ట్ పట్టుకోవడం అనిపించి ఇంకా ఇక నన్ను కూడా ఇంట్లో లేవనేవారు కాదు. అలా చూసిన తర్వాత ఇంక ఈ మధ్యన మళ్ళీ అందరూ చెప్పడం, వీళ్ళందరూ చెప్పాలి, మనం కూడా చెప్పాలి, నేర్చుకోవాలి, ఈ దారి బాగుంది, దీంట్లో రావాలి. తర్వాత మొన్న ఆవిడ 5 వాక్యాలు చాలా వచ్చాయి మెదడులో అన్నమాట. అంటే చాలా ఇంట్లో బాధలు అవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే ఇంకా ఏంటంటే ఇంకా ఆవిడ చెప్పిన దగ్గర నుంచి ఇంకా అసలు ఏడవట్లేదు. సాధారణంగా ఇంట్లో అలా డిప్రెషన్గానే కూర్చుంటాను ఇంట్లో. నేను వెళ్ళిపోయిన తర్వాత వింటాను 9 ఎప్పుడవుతుంది మీ ప్రవచనం లేకపోతే ఆ రోజు నాకు బాధ వస్తుందన్నమాట. ఎప్పటికల్లా మీ లైఫ్లో ఉన్నా కూడా అదేంటి లేదా లైవ్లో ప్రవచనాలు లేదు. ఫోన్ ఛార్జ్ కూడా పెట్టేసి కూర్చుంటాను. ఇంకా ఫోన్ కూడా మా ఛార్జ్ కూడా పెట్టేసి కూర్చుంటాను. ఇంకా అలాగా అయ్యో ప్రవచనం లేదని. ఇప్పుడు అదే సార్ మేము చేసే అవసరం లేదు అని
మర్చిపోయిన విషయం అదే లేదని సంతోషం. ఏం చేయాలి ఇక? నా గురించి ఏం లేదు, నేను ఇంక హౌస్ వైఫ్. మీరిద్దరు ట్రై చేస్తారా ఇప్పుడు? ఒక నిమిషం పాస్ ఇచ్చాము, చెప్పండి ఇప్పుడు. నా పేరు రామలక్ష్మి అండి. మాది కోవూరులో ఉంది. ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్. పిల్లలు మా పిల్లలు ఇద్దరు ఐఐటి కరెక్ట్. అన్నయ్య పెద్ద బాబు మ్యారేజ్ అయింది. వాళ్ళు కూడా డాక్టర్. నేను అవసరం. వండర్ఫుల్. ఈ మార్గంలోకి ఎట్లా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఇలా వచ్చాయి. ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? మార్గం అంటే మా అమ్మగారు అంటే ఇంకా మీరు బాధపడతారు కదా అందరు. నాకు ఇంకా చాలా అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాజమండ్రి గొప్పలు పక్కనే కదా. అలా మా అమ్మగారిని బాగా అటాచ్మెంట్ తల్లి అంటే అందరికీ అవును, అందరికీ ఉంది. అలా బాగా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మా చెల్లి దిగిందండి. తను దిగి ఆయనకి చాలా బాగుంటాయి వింటుని అలా రోజు చెప్పి చాలా రోజులకి కోరుకుని ఇప్పుడు కొంచెం కొంచెం బ్రెయిన్ పెట్టగలుగుతున్నానండి. కానీ చెప్పాలని పర్వాలేదు, అర్థమైతే చాలు. ఎక్స్ప్రెషన్ అనేది అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద జిస్ట్. అది Wonderful. మా కాళ్ళు చెప్తుంది, నువ్వు ఇక్కడ చిన్నపిల్లలకి ఎన్ని రోగాలు ఇవి అంటే దానికి మంచి బేబీకి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలండి రేపు Wow. అనేసి దానికి మా సార్ సపోర్ట్ ఉంటుంది అనేసి అంటే చాలా ఏం పాపాలు అని అనిపిస్తుంది. కరెక్ట్. అందుకే ఒక్క అవకాశం, దేవుడిచ్చిన ఒక్క అవకాశం, మంచి అవకాశం ఇది. వండర్ఫుల్. చెప్పమ్మా. జస్ట్ పేరు మీ వారు, పిల్లలు, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు కనకరత్నం అంటే మా ఆయన ఫుడ్ కోర్ట్లో చేస్తారు. ఓకే. బాబు బెంగళూరులో చేస్తున్నారండి. వండర్ఫుల్ వండర్ఫుల్. నాకు ఫస్ట్ నుంచి కూడా భగవంతుడు ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను ఎవరి గురువు దగ్గరికి వెళ్ళకపోయినా చిన్నప్పటి నుంచి టీవీ పెట్టుకొని అలా ఎవరు చెప్పి ప్రయోజనం అలా వింటూ ఉంటాను, పని చేసుకుంటూ వింటూ ఉంటాను. అక్కడ ప్రత్యక్షంగా చూసి మిమ్మల్ని సాంప్రదాయంగా కొనుక్కొని గురువులు చూస్తే బాధ్యత కూడా కలిగింది. మహాలక్ష్మి గారి వల్ల వచ్చాను అనుకోకుండా. భగవంతుడు ఇది నాకు మంచి అవకాశాన్ని అనుకుంటున్నాను. వండర్ఫుల్. చాలా సంతోషం. మాధురి, గుడ్. నా పేరు మాధవి. మా రిలేషన్ గట్టిగా చెప్పండి. వింటున్నా అన్ని. మా వారికి మెడికల్ షాప్. ఇలా భగవద్గీత మొత్తం చదివి మెమరైజ్ చేసిన తర్వాత ఈ పరిచయం జరిగింది సార్. ఒకరేదాకా ఫస్ట్ గ్రూప్లో సార్ ఫస్ట్ క్లాస్ అంతా అయిపోయింది. శ్లోకాలు చదవడం మెడల్ కూడా తీసేసుకున్నాక ఈ ప్రవచనాలు ప్రవచనాలు ఏం పెడతాం నాకు చెప్తున్నాం. ప్రవచనాలు ఏమిటా సార్ లేవు క్లాస్ ఒక ఫస్ట్ క్లాస్ పెట్టాను. విన్నాక సార్ అడగదు ఏం చెప్పారు, ఫస్ట్ క్లాస్ మీకు ఏమవుతుందని ఆడియో పెట్టుకున్నాను. ఫస్ట్ క్లాస్ ఆడియో మీకు ఏమవుతుంది, సరే పాయింట్స్ అన్నీ తీసుకుని ఆడియో పెట్టాక అదే సార్ చెప్తుంటారు ఆలోచన ఇంపార్టెంట్. అప్పుడు నేను ప్రతిదీ అన్వయించుకోవడం మొదలుపెట్టాను. యుద్ధం ఏంటి, అర్జునుడు ఓహో అర్జునుడు యుద్ధం కోసం యుద్ధం చేయాలన్నాడు. అప్పుడు పరమాత్మ మోటివేషన్ ఇచ్చారు కదా. సో మన జీవితంలో మనం చేసేది కూడా యుద్ధమే, ఈ భగవంతుడు ఇచ్చేది మనకి మోటివేషన్. అలా ప్రతిదీ అన్వయించుకుంటూ అలా మొత్తం అన్ని విన్నాం. అప్పుడు నేను కొంచెం నాకు హెల్త్ సిక్ అయ్యి అప్పుడు 2-3 months బెడ్రీడన్ అయ్యాను. అప్పుడు మాకు సార్ సిక్స్ చాప్టర్స్కి ఒక క్విజ్, కర్మ షట్కం, భక్తి షట్కం అవన్నీ క్విజ్ కండక్ట్ చేస్తారు. అప్పుడు నాకు ప్రారంభ కర్మ అంటే ఏంటో తెలిసింది. ఎక్స్పీరియన్స్. ప్రారంభం ఇలా ఉంది కాబట్టి సార్ చెప్పేవారు ప్రారంభం అనేది తీసుకుని అనుభవించేస్తే అక్కడ ప్రారంభ కర్మ అయిపోతుంది. దాన్ని బాధపడుతూ అనుభవించకూడదంటే సార్ నాకు అదే మెసేజ్ పెట్టారు. సార్ ప్రారంభ కర్మ అంటే అనుభవించాలి. ఆ 2-3 months మంచం మీదే ఉన్నాను. సార్ ప్రవచనం ఇలా పడుకుని ఇలా ప్లాంట్ పెట్టుకుని రాసుకునేది. అంతలా 6 chapters మళ్ళీ గ్రూప్స్ అరేంజ్ చేసి క్విజ్ పెట్టడం. ఆ క్విజ్ చెప్పడం మాకి కన్నా ఇందులో నాకు ఎంత వచ్చింది, నాకు ఎంత గ్రాస్పింగ్ వచ్చింది. ప్లస్ ఓహో ఇలా కర్మలు చేస్తే ఇప్పుడు ఈ సంచిత కర్మలు మనం పూర్తి చేసుకుంటున్నాం. మన ఇంట్లో ఏ బ్యాగ్ చూసినా సంచితో మనం మోసేసుకుంటున్నాం. థాట్ ఏది చూసినా ఇలా సంచితో మోసేసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవడం. ఆ కష్టం వచ్చినప్పుడే
మన కష్టం వచ్చినప్పుడు ఒక్కటే భగవంతుడిని మన కష్టం పోగొట్టుకోమని ప్రార్థించకూడదు. స్వామి దీనికి శక్తిని ప్రసాదించాను, దాన్ని ఓవర్కమ్ చేసే శక్తిని మాత్రం నాకు ప్రసాదించు. నేను అదే కోరుకునేదాన్ని. మా వారైతే నా పక్కన అలాగే ఉండేవారు. ఆయన కూడా అదే చెప్తున్నాను, కృష్ణ పరమాత్మ ఏ రూపంలో వచ్చి మనకు సాయం చేస్తాడేమో, పరమాత్మ మనకు మంచి సంకల్పం ఉంటుంది. అలా అదే అయిపోయింది. 18 చాప్టర్స్ అయిపోయాక సారు భగవద్గీతలో చూడాలి ఎప్పుడు పదే పదే కృష్ణుడు కూడా అర్జునుడికి ఒకటే మాట చెప్తాడు. ఎందుకు అన్నిసార్లు అదే చదివితే ఎన్నిసార్లు చెప్తే మన గోగెత్తి అది కరెక్ట్. అందుకని పదే పదే చెప్పినట్టు సార్ కూడా 18 చాప్టర్స్ అయింది తర్వాత ఈ గీత చాలా స్టార్ట్ చేశారు. నేను కపిల్ గీత నాకు ఒకటే అనిపించింది. నా ఉద్దేశంలో ఏంటంటే ఈ 18 చాప్టర్లోనే నేను కూలంకుషంగా నేర్చుకోవాలి, ఇంకోటి నేర్చుకుంటే నాకు రాదు అని అనుకున్నా. కానీ నాకు తర్వాత మళ్ళీ ఈ మధ్య ప్రతిసారికి ఏదైనా డౌట్ వస్తే సార్ని కాంటాక్ట్ చేయడం, సార్ ఈ డౌట్ నాకు వచ్చింది, నాకు ఒకసారి డౌట్ క్లియర్ చేయండి, సార్ క్లియర్ చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా మెసేజ్ పెట్టే డౌట్ పెడుతున్నట్టు చాలా దానికి సొల్యూషన్ నాకు చాలా ఆనందం అనిపించింది. కొన్ని క్లియర్ చేసినప్పుడు కూడా అలాగే. సో మన జీవితం అనే మాటల్లో ఇది ఒక జర్నీ అనుకుందాం. అందులో భగవంతుడు మన ఎవరు కలుగుతాడో, ఎవరు ఎక్కడికి వెళ్తామో. నేను అప్పుడు ప్రయాణించింది కరెక్ట్ ట్రైన్ ఎక్కాను, కానీ డెస్టినేషన్ ఏంటో నాకు తెలియదు. అందుకని నేను మధ్యలో ఒక విధంగా టికెట్ తీసుకోలేదు అనుకున్నాం. నేను మధ్యలో టికెట్ తీసుకోలేదు, కానీ ఏ స్టేషన్లో దిగాలో తెలియకుండా అలా ఉండిపోయాను అన్నట్టు. మధ్యలో నాకు 3 years 4 years బ్రేక్ వచ్చాక మళ్ళీ రీసెంట్గా నేను ఏదో సార్కి డౌట్ వచ్చి స్టూడెంట్స్ ఎవరికో డౌట్ వస్తుంటే, సార్ కాన్ఫిడెన్స్ కాల్ పెట్టండి సార్, ఆ డౌట్లన్నీ నేను క్లియర్ చేయలేకపోతున్నానంటే, మీరు ఎందుకు క్లియర్ చేయకపోతున్నారు, 4 ఏళ్ళు సాధన చేయాలి కదా. సాధన అంటే నేను అనుకున్నది ఏంటంటే అదే పదే చదవడం అనుకున్నాను, కానీ దాన్ని కర్మ మార్గంలో అనుసరించాలి. ఇప్పుడు సాధనలో వివేకం అనేది ఉండాలి, నిత్యానిత్య వివేకం, మళ్ళీ వైరాగ్యం ఉండాలి అనేది మన ఆలోచనలకు వస్తుంది. ఇంప్లిమెంటేషన్ కొద్దిగానే జరుగుతుంది, కానీ అలా జరగకూడదు. ప్లస్ ఈ యమని షట్ సంపత్తి ఉంది కదా, యమని షట్ సంపత్తి అది కూడా ఉండాలి. తర్వాత లాస్ట్లో ముముక్షత్వం ఉండాలి. సో మనం ఒక్కొక్కటి స్టెప్ వైజ్ వెళ్ళాలి. కపిల్ గీతలు ఎలా అయితే స్వామి చెప్పారో సాధన చతుష్టయం అది ఇంప్లిమెంట్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు అప్పుడు అర్థమైంది. సార్ నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయాను. ఎందుకంటే మనం సాధన చేసినప్పుడు ఏదైనా చెప్పాలి తత్వ ప్రకారం. అప్పుడు నాకు అర్థమైంది. సరే అని చెప్పి నాకు ఇది ఒక మిరాకల్ నాకు ఈ ట్రిప్కి రావాలంటే. ఎందుకంటే నేను నిజంగా మళ్ళీ రీజాయిన్ అవ్వకుండా ఈ ట్రిప్ ఇక్కడ ఏదైనా తెలిస్తే నిజంగా లిటరల్గా చాలా గిల్ట్ వచ్చేసింది. కానీ అది కూడా స్వామి, ఓహో నువ్వు ఇప్పుడు టికెట్ తీసుకోలేదు కదా, ఇప్పుడు నువ్వు అక్కడ ఫైన్ కట్టి నువ్వు డెస్టినేషన్ టికెట్ తీసుకో అని చెప్పి ఒక దాని ద్వారా మెసేజ్ రావడం. నేను మళ్ళీ అదే ఇప్పుడు ఎలా జరిగింది ఇది, ఎవరైతే నన్ను డౌట్ అడిగిన వల్లే కదా నేను మళ్ళీ సార్ని కాంటాక్ట్ అయితే సార్ మళ్ళీ క్లాసులు వినండి అనడం. ఇన్ని ప్రవచనాలు వెళ్ళారు, కానీ ఏదో ఒక ట్రై చేయండి అంటే అప్పుడు అర్థమైనమాట మనం ఒక మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్యన బాగా ఇంకా డెవలప్మెంట్, ఏదో చదువుకుంటున్నాం చెప్పేస్తున్నాం, కానీ ఇంకా ఎలా చేయాలి ఒక మనసులో ఒక విధమైన అలా చెప్పి మనం వెళ్తున్న రైట్ అయినా చాయిస్ రైట్ తీసుకున్నామా అంటే వెళ్తున్న మార్గం. దీని గురించి ఇంకా ఏం చేయాలి, ధ్యానం చేయాలంటున్నాం, చాలా చూస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి. దీంట్లో ఏముందో తెలుసుకోవాలంటే తప్పనుంది, కానీ ఇంప్లిమెంట్ చేయట్లా. తప్పన అవుతుంది, కానీ ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు కాఫీ అని అనుకుంటే సరిపోదు కదా, పెద్ద తాగితే జ్ఞానం విజ్ఞానంలో కూడా మార్పు. సో జ్ఞానం దాని విజ్ఞానంలో మార్చాలి. సో ఏం చేయాలి, హ్యావ్ వర్క్ ఫర్ దట్. సో అప్పుడు నేను ఇందులో మళ్ళీ నేను రీజాయిన్ అయిన లాస్ట్ 18th చాప్టర్ సమగ్ర అవగాహనలో మళ్ళీ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను. అప్పుడు 18th చాప్టర్లో లాస్ట్లో ఒక ఈ ముందుది అదే శరీర వామన ధర్మ ప్రారంభ న్యాయం అక్కడి నుంచి చెప్తున్నారు. సరే అవన్నీ చెప్తుంటే అది విన్నా. సో మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, సోమవారం ఆంధ్రప్రదేశ్ క్లాస్ ఏమనుకుంటుంది ఏమి వెళ్ళలేదు కదా, అదే డౌట్. సార్ జాయిన్ అవ్వాలో వద్దా, ఎందుకంటే మధ్యలో నుంచి డిస్కంటిన్యూ చేస్తుంటే అదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాయి. అనమాట లేదు సార్ అర్థమవుతుంది, భగవద్గీత ఐడియాలో ఉంది కదా అని చెప్పి ఎపిసోడ్ పెట్టి ఇది వినండి మీకు ఐడియా వస్తుంది. సో అలా ఐడియా వచ్చాక మళ్ళీ రావడం, నేను మళ్ళీ సడన్గా ఇది చూడడం, రాజోలి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నాకు ఆ రోజు ఇలా కూస్బంప్స్ వచ్చి నా కళ్ళల్లో నీళ్ళే వచ్చినాయి. నా కోసం స్వామి ఇక్కడ పెట్టారు, నేను ఎక్కడ పెట్టితే ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ పెట్టుకోవాలన్నా. ఎందుకంటే ఇప్పుడు
నాకున్న దగ్గర. సిచ్యువేషన్ బట్టి ఇక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా జరుగుతుంది బిజినెస్ షాప్లో వెళ్ళాం అప్పుడు అనుకున్నాను అనమాట నీకు ఒక దారి చూపిస్తున్నారు ఇప్పుడు చాయిస్ కరెక్ట్గా తీసుకో ఇప్పుడు నువ్వు డెస్టినేషన్ తీసుకో అని వచ్చి ఇక్కడ రావడం జరిగింది చాలా హ్యాపీ ఎందుకంటే క్లాస్కి ముందు రోజు మిమ్మల్ని ఫోన్ చేసి అడగాలి సార్ రమ్మంటారు మళ్ళీ బ్రేక్ ఇచ్చింది అదొక బెంగ ఆ రోజు రాత్రి అయితే ఒక కల సార్ మీరందరూ ఏమో కార్లో వెళ్ళిపోతున్నారండి ఇదే సార్ కళ వెనకాల నా స్కూటీ మీద "సార్, నేను వస్తాను." నాకు ఆ రోజు పొద్దున్నే చెప్పింది నేను అదే ఆలోచించేస్తాను సార్ నేను వస్తాను సార్, నేను వస్తాను. ఇదే కళ వచ్చేస్తుంది తర్వాత సార్ పొద్దున్నే ఒప్పుకుంటే నిజంగా ఎంత ఆనందపడ్డానంటే చెప్పమని అనుభూతిని ఎవరికి చెప్పలేదు అసలు. నా ఫస్ట్ బ్యాచ్లో షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్స్ 2019-20 ఆ టైం లోపల 6 years బ్యాక్. నేను కూడా అలాగే మధ్యలో వెళ్ళిపోయాను. అవును ఇప్పటికీ నాకు లిటరల్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఆ ఫీల్ ఇది నాకు ఎంత మంచి మార్గానికి దేవుడు మళ్ళీ చూపించాడు ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అవుతాను 100% అవుతారు 100%. 100%. బాగా చెప్తారు. అందుకని నాకు చాలా ఇప్పుడు ఏదో అనుభూతి మనసులో చూడండి ఇది ఒక ఆనందం ఉంది మనసులో ఓహో అది పర్మనెంట్ చేసుకోవాలి ఆనందం టేస్ట్ తెలిసింది కాబట్టి తన జీవితాంతో అనుభవించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ వండర్ఫుల్ మేడం థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు సునంద గారు చెప్పండి గట్టిగా చెప్పండి. అంటే ఈ మార్గం ఇష్టం సార్ కాకపోతే ఆరాయణాలు అలాంటి ఏమి ఇష్టం ఉండదు సార్ ఓన్గా నేర్చుకుంటుంది ఇష్టం ఉందంటే ఏమనండి లేదు సార్ నిజంగానే అందరికీ వేడుకుంటారు సార్ ఆ పారాయణాలు ఏ ఇష్టం ఉండవు ఓన్గా నేర్చుకున్నాను సార్ లలిత కానీ విష్ణు కానీ భగవద్గీత కూడా నేను ఓన్గానే నేర్చుకున్నాను సార్ ఎప్పటికీ గీత కొనుక్కున్నాను 18 అధ్యాయులు నేను అర్థం చేసుకొని డాక్టర్ చేసుకొని నాకు నేను అన్వయించుకునే నేర్చుకున్నాను సార్ మొత్తం అలాగే నేను చాప్టర్స్ కూడా బయట చేశాను నేర్చుకున్నాను అది మండీప వర్ణన మీరు ఉంది కదా సార్ వీక్లీ వన్స్ మొన్న అవును ఆ ఎపిసోడ్ కైవల్య ఆకృతి గ్రూప్లో చెప్పాను చాలా రోజుల పాటు అందరూ సార్ ప్రాకారాలు ఎక్కించండి అంటే నేను మీరు మోకాళ్ళు ఈ నొప్పులు పెట్టుకొని ప్రాకారాలు ఏమి ఎక్కుతారు సరే జ్ఞాన ప్రాకారాలు ఎక్కుదాము. అది బాగా నచ్చింది సార్ 4 మార్గాలు మీరు చెప్పిన కర్మ కర్మ మార్గాలు మంచిగా బాగా అనిపించింది ముందుసారి చెప్తారు ఏమి ఇంతకునే అనుకున్నాను సార్ కానీ మీరు వేదాల నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఎవరు అక్కడ చెప్పలేదు సార్ అంటే నేను అంత వెళ్ళలేదు అది బాగా మంచిగా నచ్చింది సార్ అలాగా గ్రామీణ ఎక్కడికి అయిపోయింది సార్ ఇక రోజు తినటం పెడితే మేము ఇప్పుడు వీళ్ళు అంతా నన్ను తిట్టుకుంటారు సార్ 3ంటికి పెడతారు క్లాసు ప్రాక్టీస్ క్లాస్ వండర్ఫుల్ చాలా బాగుంది సార్ మంచిగా అనిపిస్తుంది అంటే నాకు ఏంటంటే సార్ నేర్చుకోవడం కాదు ఆచరణ కావాలి బాగా ఇష్టం సార్ కంపల్సరీ ఆచరించాలి జ్ఞానాన్ని మనం ఉంచుకుంటే కాదు కదా సార్ పంచడం కూడా కాదు కంపల్సరీ ఆచరించాలి సార్ ఒక్క వాక్యమైనా నేను చెప్పింది ఒక్కటైనా మీకు ధర్మంగా ఉండాలని చెప్తారు కదా సార్ కంపల్సరీ అది ఆచరించాలి సార్ కరెక్ట్ వండర్ఫుల్ మ్యాన్ వండర్ఫుల్. అమ్మా లాస్ట్లో చెప్తావా సరే మీరు చెప్పండి నెక్స్ట్ గట్టిగా అందరూ కొత్త వాళ్ళు అందరి పేర్లు చెప్పాలి మళ్ళీ నేను రేపు అడుగుతాను రేపు అదే క్విజ్ రేపు ఈవినింగ్ 9 to 10 ఎవరెవరు ఏమేమి చెప్పారు అదనమాట లేదు చెప్పండి సారీ చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఈశ్వరుడు అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది నాకు తెలిసి 10 సంవత్సరాల నుండి మా అమ్మగారు కార్తీక మాసం తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడంటే అది ఆధ్యాత్మిక మార్గం అని నాకు తెలియదు ఒక 10 మంది పిల్లలు మా అమ్మగారు తోడలేక మా అమ్మ తీసుకెళ్ళేవారని నాకు తెలియదు అసలు అక్కడ ఏంటంటే ఒక వైపు మనం వెళ్ళాం కదా అలా చెరువులా ఉండి అక్కడ శుభ్రం చేయడం మా అమ్మగారు దీపం ఇలా వెలిగించాలని చెప్పడం వారి చెట్టు నీళ్ళు వెళ్ళడం తర్వాత చిన్న ఆంజనేయ స్వామి ఉండేది అక్కడికి వాటర్ వెళ్ళడం తర్వాత రోజు శివాలయానికి వెళ్ళడం ఈ నెల రోజులు కూడా ఈ 10 మంది పిల్లలకి ఒక పెద్ద పండగలాగా ఉంటుంది అనమాట. ఓహో ఇది పండగ అంటే ఎదిగే వాళ్ళు వెళ్ళాలి అని అనుకొని పువ్వులు ఏరుకొని ఎంతో ఒక పెద్ద పండగలాగా ఉంటుంది అనమాట. ఇప్పటికీ కూడా కార్తీక మాసం వస్తే ఏదో ఒక అదేలా ఉంటుంది. అలా ఉండి నాన్నగారు ఒకసారి చనిపోయారు.
అందరూ ఏడుస్తున్నారు కానీ నేను మాత్రం ఏడట్లేదు. ఇది అసలు ఏడుపు రావట్లేదు. చాలా ప్రేమగా పెంచారన్న. చనిపోయే వరకు ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించి అందరూ ఏడుస్తున్నారు. నాకు ఏడుపు రావట్లేదు లోపల నుండి. కానీ అందరూ అన్నారు, ఈ అమ్మాయి ఏదో అయిపోతుందండి, లోపల పెట్టించుకున్నట్టు ఉంది, ఏమాత్రంగా ఏదో సిక్ అయిపోవచ్చు, ఏదో అయిపోతుంది ఈ అమ్మాయి, కొంచెం చూసుకోండి అనేసి. రోజు కళ్ళలోకి అతను రావటం, ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా సంవత్సరాలు నేను బయటికి రాలేకపోయాను. ఈలోపు పెళ్ళి చేశారు. 15 సంవత్సరాలకి తండ్రి చనిపోయారని జ్ఞాపించారు. నలుగురు ఇంకా 10th క్లాస్లో ఇంకా అవుతున్నది. అప్పుడు వచ్చి కొట్టు పెట్టేశారు దగ్గర వాళ్ళని. మా బావగారు అన్నారు, మరీ చిన్నపిల్లి కదా, కొంచెం 15 సంవత్సరాలు కేర్ చేసేసుకొని ఆ 2 సంవత్సరాలు చదువుకోమా అంటే చదువుకున్నాను. అన్నింటిలో ఫస్ట్ మార్కులే వచ్చేది. గవర్నమెంట్ కాలేజీలో చదివాను కానీ అన్నింటిలో ఫస్ట్లే వచ్చేది. అయినా సరే ఇంకెన్ని రోజులు బొట్టు పెట్టి ఆపేస్తాము, పెళ్లి చేసేద్దాం అని చెప్పి పెళ్లి చేస్తాం. దాని తర్వాత డైట్ కూడా రాద్దాం అనుకున్నాను, అది కూడా రాశాను, దానికి కూడా వచ్చింది. కానీ బాబు చూస్తే నేను రోజు పిల్లలు ఎవరు చూసడానికి ఎవరు లేదు. సరేగా నా లైఫ్ ఇంతే. ఇంకా నాన్నగారు 3 కళ్ళు కన్నారు, బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలి. అతను ఎక్కువ పుస్తకాలు చదువుతారండి, మీలాగే ఉంటారు. శివరాత్రి వచ్చిందంటే 1 గంట లేస్తారు, 2 గంటలు 3 గంటలు గుడికి వెళ్తాం, వస్తాం, అందరూ పడుకుంటాం. కానీ అతను అలా కాదు, ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలన్నీ తిరిగేస్తారు, చదువుతారు. ఆధ్యాత్మికండి అతను ఏం చదువుతున్నారో నాకు తెలిసిస్తారు. అప్పుడప్పుడు పుస్తకాలు తెలిసి చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా చిన్నప్పుడు అర్థం 10 సంవత్సరాల వయసులో నాకు ఏది అర్థం అవుతుంది. ఇలా చదువుతున్నారంటే అతను చదువుతున్నారు కూడా నేను ఏదో చదవాలి అన్నట్టుగా. ఏదైనా పొట్లాలు వచ్చాయనుకోండి, ఏదైనా పొట్లాలు తెస్తాం కదా, ఆ పేపర్ తీసి అందులో ఏటి ఉన్నాయని చదవడం అలా మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టి ఏవేవో అప్పుడు నాకు తెలియదు కదా, కథల పుస్తకాలు చదవడం, చందమామ, అది ఆ కథ అయిన వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని పెద్ద కథలు ఉండేవి. అంతా చదివేసే వరకు నిద్రపోకుండా ఉండేదాన్ని. అలా చదివేసిన తర్వాత పెళ్ళి అయిపోయింది, పిల్లలు 2 అయిపోయారు. మాకు ఒక మేడం కలిసారు, ఆడ ఆధ్యాత్మికంగా కొంచెం దేవుడు అన్ని జరుగుతారు. అప్పుడు ఆవిడ మీ అంత చెప్పలేదు కానీ ఒకటి చెప్పారు, మనసుతో చేయాలి ఏ పని చేసినా మీరు, అంతేగాని బాహ్యంగా చేయడం కాదు, మనసుతో చేయాలి. మా అమ్మగారు చిన్నప్పుడు నొప్పి చెప్తారు, ఎవరి సొమ్మైనా నువ్వు తిన్నావంటే అన్నింటిలో పుట్టాలి, అక్కే పుట్టాలని చెప్తారు. ఇదేంటి ఇలా అంటారా అంటే, ఎవరి డబ్బు తినకూడదు, ఎవరి డబ్బులైనా మనం 1 రూపాయి వాళ్ళు మనకి ఇచ్చినా మనం తిరిగి అందులో 10 రూపాయలు ఇచ్చేయాలి. ఓహో ఇలాగా కావాలా అని అలా ఈవిడ దగ్గర కొంచెం ఇదయ్యింది కదా, అలా ఇదయ్యి ఇంకా మరి మామూలుగా 10 సంవత్సరాలు నేను స్కూల్లో చేశాను, ప్రైవేట్ స్కూల్. అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. నాకు ఎంత ఇది ఉండేదో అంత ప్రేమ వాళ్ళకి చూపించిందని బాగుంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ మారిపోయింది. వాళ్ళకి ఎలాగ నచ్చినట్టుగా వాళ్ళు మనల్ని అలా ఉండమన్నారు. కొన్ని రోజులు పాటలు పాడమన్నారు టీచర్లు, కొంతమంది డ్యాన్సులు చేయమన్నారు. ఎప్పుడైతే డ్యాన్సులు చేయమన్నారో మరి నేను అక్కడ తగను అని అనుకున్నాను. నాకు అలా నచ్చలేదు. అందుకే నేను అప్పుడు బయటకు వస్తాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే, మనం ఏ పనైనా మనసుతో చేయాలి. అది రూపాయి పనైనా 10 రూపాయల పనైనా సరే, ఎవరికైనా మన వల్ల సహాయం జరిగింది అంటే జరగడం మంచిదే, అది మంచి మార్గంలోకి వెళ్ళాలి అని అనేసి తర్వాత కొన్ని నా జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. అలాగా పిల్లలిద్దరికీ చాలా కష్టపడి స్కూల్లో తీసేస్తారేమో అన్నంత బెంగ మీద అందరికీ అంత పని ఇచ్చేవారు కాదు, అంత పని నాకు ఇచ్చేవారు. కానీ అప్పుడు నాకు కష్టంగా అనిపించేది కాదు. ఎందుకంటే పిల్లలు పెంచాలి, మీదకు తీసుకురావాలి, అతనికి సహాయం చేయాలి, లేకపోతే ఏటైపోతారో పిల్లలు అన్నట్టుగా అనిపించింది. ఎలాగైనా ఒకరికి స్థాయికి తీసుకురావాలి. వీళ్ళు నా తండ్రి కష్టపడ్డారు, మీదకు తీసుకురావాలని ట్రై చేశారు కానీ అది తీసుకురాలేదు, చనిపోయారు. నేను ఎలాగైనా తీసుకురావాలని ఒక ప్రయత్నం మీద రాత్రి పగలు మరి తేడా తెలియకుండా అలా కష్టం ఇద్దరం కలిపి చదివించి వాళ్ళిద్దరూ మంచి అనుకోకుండానే ఇద్దరికి జాబ్లు వచ్చాయి.
జాబులు ఇంకా వస్తాయి అని అనకముందే ఇద్దరు జాబులు వస్తే వెళ్ళిపోతారు, నేనేం చేయాలి, నాకేదో ఒక పని కావాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకు ఏదో ఒక పని ఉండాలి అనుకుంటున్నాను. అనుకున్నలో క్రింద సంవత్సరం అక్టోబర్లోని ఎవరో పెట్టారు కవిల వృత్తులు బాగా పెడితే నెలకు ఒకసారి చదివి పెట్టాలి కాదా, నేను ఇంటి దగ్గర లలిత సంవత్సరం శుక్రవారం చదువుకోవడం అలవాటు, విష్ణు సంవత్సరం నాకంత అయితే ఇది పెట్టిన తర్వాత ఉదయం ఏదో వచ్చింది, ఏంటిది ఇలా వచ్చింది అని అనేసి ఫస్ట్ చూడడమే మా నాన్నగారు నాకు కనిపించారు సార్. ఇదేంటి ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గర 30 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు చనిపోయింది, అప్పుడు చనిపోయిన మళ్ళీ ఆ రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది, ఏదో చెప్తున్నారు విందాము అనేసి అంటే అలా పెట్టుకొని విని ఏదో చాలా దీనిగా చెప్తున్నారని అర్థమయ్యి ఇంకా రోజు ఒక యజ్ఞంలాగా టైం ప్రకారంగా వీళ్ళందరూ చెప్తుంటే ఏదో అవుతుంది అనుకొని అప్పుడు సార్ చెప్పింది నేను తిరిగి చెప్పలేకపోయినా సరే నా జీవితంలో అతను చెప్పినవన్నీ కూడా అతను నేను తిరిగి చెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ అవి పాటించాలి, అవి పాటించి ఒక ముక్తి అనేది ఒకటి ఉన్నదా, జ్ఞానం అంటే ఇదా, కర్మ అంటే ఇదా, ఇంకొకటి ఉన్నాయా. ఇప్పటికీ నాకు నేను ఇప్పుడిప్పుడే భగవద్గీత నేర్చుకుంటున్నాను, నాకు తెలియదు అస్సలు. భగవద్గీత తెలుసు, నేర్చుకోవాలని తెలియదు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ వాటి వాళ్ళకి అర్థాలు తెలుసుకొని చదవాలి అని సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు మొత్తం మనం ఏం చేయాలి, జ్ఞానంలోకి వెళ్ళాలి, లాస్ట్కి ముక్తి అంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను చేయవలసిన పని ఏంటంటే నేను ముక్తి కోసం ప్రయత్నం చేయాలి, మంచి మార్గంలో వెళ్ళాలని ఇప్పుడు అంతా మొత్తం అర్థమైంది. అదే సార్. వండర్ఫుల్. జై శ్రీ చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారు. నాకు నేను తిరిగి చెప్పలేను మేడం లాగా కానీ ఆచరించాలని లేదు బాగా చెప్పారు. ఎలాగైనా సాధించాలి. మెయిన్ జీవితంలో వేరే వాళ్ళ అనుభవాల నుంచి కూడా నేర్చుకుంటాం. మనము మన జీవితంలోనే అన్నీ నేర్చుకోవడం కష్టం. ఇప్పుడు మీరు చెప్పినవి ఇవి చాలామందికి ఉపదేశంలాగా కూడా అవ్వచ్చు. అంటే ఉపదేశం అంటే ఎవరో పెట్టి ఉపదేశం ఇవ్వక్కర్లే, ఒక మంచి మాట మనకు ఆటోమేటిక్గా ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఒక చిన్న మాటే లైఫ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అలా చాలామందికి జరుగుతుంది. కాబట్టి ప్రతి అనుభవము కూడా మనం నేర్చుకుంటాం, ప్రతి అనుభవం నుంచి నేర్చుకుంటాం మనం. సో కాబట్టి చాలా బాగా అనిపించింది, వండర్ఫుల్. చెప్పండి మేడం. జై శ్రీకృష్ణ అండి, చక్రలక్ష్మి, మరి కాకినాడ అండి. మా వారు నేను మార్గి మేడం దగ్గర భగవద్గీత నేర్చుకున్నాను సార్. ఎవరి దగ్గర? మేడం చెప్పారు, ఇలా సార్ చెప్తారు బాగుంది కపిలగీతండి అని. మాకు ఫస్ట్ కపిలగీత నుంచి మీ క్లాస్ అటెండ్. కపిలగీత వారానికి ఒక రోజు వచ్చేవారు కపిలగీత. అవును అవును. అప్పటి నుంచి మాది మేడం కన్నా మీరు డైలీ ప్రవచనం అప్పటి నుంచి ఎడిట్ అయ్యారు సార్. అంటే నేను చాలా బాగా కపిలగీత. ఎప్పటి కపిలగీత? అమ్మో, ఎన్నేళ్ళ కిందది. కపిలగీత నుంచి మీతో కంటిన్యూ. ఓకే ఓకే. మాది మేడం దైవాలు ఏంటి పర్సనల్గా ఏంటంటే అప్పుడు చిన్న విషయాలకి కోపం పడడం, ఫీల్ అవ్వడం ఉండేది సార్. ఇప్పుడు అన్ని మనకి ఇలా ఉంది. అంతవరకు నాలో మార్పు నేను గ్రహించాను సార్. ఇప్పుడు చిన్న ఏమైనా ఫ్యామిలీలో సమస్యలు వచ్చినా పిల్లలకు కూడా నేను చెప్పగలుగుతున్నాను సార్. అప్పుడైనా చెప్పగలను, ఇలా మన మీ ఫ్రెండ్స్ అలా ఇలా మాది అలా జరిగింది, నీ పని నువ్వు చేయి, అది మాత్రం నేను కరెక్ట్ చేయగలుగుతాను. బయట చెప్పి మా పిల్లల బట్టికి నా ఫ్యామిలీ బట్టికి అది జరిగి మనకి ఇది ఎలా జరిగింది, నీ ప్రయత్నం నువ్వు చేయలేదా అంత గురించి నాలో మార్పు అయితే వచ్చింది సార్. ఇంకా అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన లోపల అది చాలా రావాలి. ఎందుకంటే మనకు ఆ నిర్లిప్త భావన ఎప్పుడు రావాలి అంటే మంచి జరిగినా చెడు జరిగినా అంటారు కదా, మంచికి పొంగిపోవడము చెడుకు కృంగిపోవడము కాదు. చెప్పినా సరే అదే తలుచుకుని బాధపడిపోవడం ఎక్కడిగా చెప్తే అలా ఉండేది సార్. ఇప్పుడైతే లేదు సార్. అది వద్దు భగవద్గీతం అంటే మన పడి ఎప్పుడో నేను తిట్టుంటాను, ఇవాళ తిట్టాను అని చాలా వరకు అదైతే 100% నేర్పిస్తారు. బాధపడే ఆలోచన లేదు సార్. ఎప్పుడైనా అయినా సరే నవ్వు ఊరుకుంటాం సార్. ఇంకా తిట్టు అంటారు కదా మీరు. అది ఎప్పుడు చెప్తూ ఉంటారు కరెక్ట్. ఏమన్నా తిడుతూ ఉంటే మనం నవ్వుకోవాలని చెప్తూ ఉంటారు అనమాట.
జనరల్లీ ఎవరైనా తిడుతూ ఉంటే ఆ తిట్టండి అని చెప్పి నవ్వుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒకటేమో పాపక్షయం జరిగిపోతుంది, రెండవది ఏంటంటే మనకు ఫీలింగ్ ఉండదు కాబట్టి ఏవి వాళ్ళకి తీసుకోవు. ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, అవతల వాడు తీసుకుంటాడు. ఇప్పుడు 100 రూపాయలు వాడిది, అదే నేను 100 రూపాయలు ఇచ్చాడు, వాడు ఇవ్వలేదు అంటే 100 రూపాయలు నాది. అట్లాగే వాడు తిడుతున్నాడు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అది తిట్టుకో అయిపోయింది, వాడి దగ్గరే ఉండిపోయినాయి. సో ఇది మనకు ఎంత పాతది, మనకు 5,000 సంవత్సరాల కిందటి మాట ఇది ఇప్పుడు నేను చెప్పింది. ఎవరేమన్నా అన్నా నవ్వుకుంటూ వదిలేసేయని, కానీ అది మనకి ఈ రోజు కూడా అప్లికేబులే. ఆచరణ అనేది చిన్న చిన్న మాటల నుంచి ఆచరించవచ్చు. నేను అందుకే అంటే నేను ఏమన్నా తిడుతుంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను, తిడతావా? ఐ అండర్స్టాండ్. అవును గొడవ ఉండదు. అక్కడ ఐ అండర్స్టాండ్ కూడా అలా రాజకీయమే. ఐ అండర్స్టాండ్ ఏంటంటే అది దీంట్లోది 2.5 men 2.5 men లోపల వాడు ఏంటంటే ఏమీ లేదు, వాడు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా విని ఐ అండర్స్టాండ్ అంటే మరి ఏమన్నావు అంటే వాళ్ళు ఏం చెప్పారో కూడా నేను వినను, వాళ్ళు ఏం మాట్లాడారో కూడా తెలీదు అంటే మరి ఎందుకంటే ఐ అండర్స్టాండ్ నేను అంటే వాళ్ళు చాలా శాంతిగా వెళ్ళిపోతున్నారు. సో వాడు అంటాడు ఐ రియల్లీ సర్ప్రైజ్ వై దే గో హ్యాపీలీ వన్స్ ఐ సే ఐ అండర్స్టాండ్ అని అంటే నేను ఐ అండర్స్టాండ్ అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు బయటికి. వాళ్ళు అంటారు డూ యూ అండర్స్టాండ్? ఎస్ ఐ డూ అండర్స్టాండ్ అంటే దిస్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ టు మీ అని వాళ్ళు వీటిని మంచిగా హగ్గి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అదే అవును చాలా హ్యాపీ అవుతుంది. డూ యూ రియల్లీ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ, ఇట్ మీన్స్ ఎ లాట్. వండర్ఫుల్. అది వచ్చి చెప్పగలుగుతున్నారు సార్, నేను నిజంగా ఫీల్ అవ్వట్లేదు సార్. మీరు అదే గుర్తొస్తారు 100 రూపాయలు ఇచ్చి తిట్టించుకోమన్నారు సార్ అంటే మా పిల్లలు తింటారు, ఏంటి మమ్మల్ని తిడితే నవ్వుకుంటున్నా అది సార్ నాలో మార్పు గ్రహించేసారు. వండర్ఫుల్. సౌజన్యం మనకు 10 వరకు చెప్పుకుందాము, 10 తర్వాత మళ్ళీ మిగతా సెషన్ రేపు చేద్దాం. ఎందుకంటే 10కి షార్ప్గా కట్ పడుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న అందరూ 4:30కి లేవచ్చు. 10కి కట్ చేయి. ఇప్పుడు టైం ఎంత అయిందో సార్? టైం ఎంత? 10 to 10. ఓకే. సౌజన్య చెప్పేశారు అక్కడ ఇందాక? రైట్. మీరు ఇందాక చెప్పండి, నేను జ్ఞాపకం లేదు నాకు. అనుభవం ఏమన్నా చెప్తారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు మంచి పేరుంది గట్టిగా మాట్లాడతారని. మీరు ఇలా మెల్లగా మాట్లాడితే నా పరువు తీసినట్టు అవుతుంది. మీటింగ్ పెడితేనే చెప్తారు. సార్ మార్కులు ఇస్తారా లేదా? నేను అడిగిపోయారు. అబ్బో 9 మార్కులు ఇచ్చారు. ఇవ్వాలి సార్, ఒక్క మార్క్ వేయండి మీరు. బాబోయ్ ఎంత భయపడ్డానంటే చాలా భయపడిపోయాను నేను ఆ రోజు. చాలా కష్టపడతాను, చాలా. డెఫినెట్లీ గుడ్ స్టూడెంట్. తను కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టూడెంట్స్. చెప్పండి. జై శ్రీకృష్ణ అండి అందరికీ. నా పేరు సౌజన్య, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. మాకు 2 పిల్లలు. చిన్నప్పటి నుంచే కొంచెం భగవద్గీత శ్లోకాలు 10 చాప్టర్ అట్లా నేర్చుకున్నాను. అది ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను 7th 8th క్లాస్లో. తర్వాత మళ్ళీ భగవద్గీత అంటే ఎందుకో ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని. అట్లనే తెలియకుండా భగవద్గీత తీసుకోవడం, గోల్డ్ మెడల్ అని బైహార్ట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకోవడం. కానీ నాకు ఇంకా అది నేర్చుకున్నప్పుడు నాకు అంత హ్యాపీగా ఏమనిపించలేదు. దీని ప్రతి ఒక్క మీనింగ్ తెలుసుకొని ఆచరణలో పెట్టాలని ప్రవచనాలు అయితే విన్నా, పరిపూర్ణానంద గారి కానీ అలాంటివి విన్నాను. విన్న తర్వాత ఇంకా ఎవరన్నా బాగా చెప్తే బాగుంటుంది అంటే ఇంటరాక్ట్ అయ్యి అలా చెప్తే బాగుంటుంది అనుకుంటుంటేనే టీ అర్చన గారు, టీ అర్చన ఫ్రెండ్, అది ఉత్తరేద ఆత్మనాత్మాన గ్రూప్ ఉంది. ఒకసారి అసలు ఎక్సలెంట్గా చెప్తున్నారు అంటే సరే పెట్టు, వెంటనే నేను జాయిన్ అవుతాను అన్నట్టు. అప్పుడు కరోనా అయిపోయింది, కరోనా జాయిన్ అయ్యాను. విన్నాను అంటే నేను 6 చాప్టర్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినప్పుడు. అయినా కూడా సార్ బాగా ఎంకరేజ్ చేసేవారు. నోట్స్ రాసుకోండి, వినండి, మీరు ఒక్కసారి విని వదిలేస్తే ఏం జరిగిందో తెలియదు మీకు,
మళ్ళీ మళ్ళీ వినాలి, దాన్ని విని మీరు అర్థం చేసుకున్నది నోట్స్ రాసుకుని ఆ నోట్స్ రాసుకొని మళ్ళీ ఆడియోస్ రూపంలో పెట్టండి అనేవారు. అట్లా కొన్ని ఆడియోస్ చేసాము, కొన్ని నోట్స్ కూడా రాసుకున్నాము. తర్వాత క్విజ్ కాంపిటీషన్ కూడా సారు పెట్టారు, అప్పుడు క్విజ్ కూడా పెట్టారు. అవును, క్విజ్ కంప్లీట్ అయినంత బుక్ రాసింది మీరేనా? క్విజ్ ఒకటి క్విజ్ కంపైల్ చేసి మీరా లేక బండారు గారు? బండారు కాదు, పీడిఎఫ్ లాగా పెట్టారు. అప్పుడు మొత్తం బుక్ తయారు చేసి పెట్టారు, చాలా బాగా రాసి పెట్టారు. అది ప్రింట్కి రెడీ బుక్ చేశారు. అది చాలా బాగుండే ఆ బుక్, నాకు చాలా నచ్చింది అది. కాదు, అప్పట్లో రాధిక లేదు, వీళ్ళ బ్యాచ్లో రాధిక లేదు. రాధిక రీసెంట్ రమణ గారు కూడా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు చాలా ఒక బుక్ పీడిఎఫ్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఓకే చెప్పండి, సారీ చెప్పండి. అట్లనే చేస్తున్నాను. చేసిన తర్వాత అదంతా బాగా నచ్చింది. తర్వాత ఉత్తర గీత విన్నాను, నేను కపిల గీత, శృతి గీతలు విన్నాను. తర్వాత అందరూ ఓకే, ఆ జర్నీ అంతా బాగుంది. అంత నేను కంప్లీట్గా నేర్చుకోకపోయినా తెలుసుకున్నంత వరకు తెలుసుకున్నాను. అది మధ్యలో మళ్ళీ మిస్ అయిపోయాను, ట్రాక్ కొంచెం మారింది. ఇందాక భగవద్గీత అదే మాధురి గారు అన్నట్టుగా అదే ఒకే ట్రైన్లో ఉన్నానని మధ్యలో ఎక్కువ దిగిపోయాను. సాంస్క్రిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసరికి మన వేదాలను నిలబెట్టడానికి సంస్కృతం కూడా అవసరం. ఇట్లా 7 days క్లాసెస్ కంటెంట్ అయ్యేసరికి మళ్ళీ పిచ్చి కొంచెం అడ్డుపడుతుంది. వెళ్ళి సంస్కృతం నేర్చుకున్నాక మళ్ళీ ఒకసారి కొన్ని డౌట్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా నాకు జ్ఞానం ఏమి రాలేదు, ఇంకా జ్ఞానంలోనే ఉన్నాను. మళ్ళీ తర్వాత సార్కి ఫోన్ చేస్తే మీరు 2 సంవత్సరాల నుంచి క్లాస్ పోయినట్లేదా, ఒక్క రోజే అసలు వేస్ట్ అయిపోతే టైము, తెల్లారి మనకి ఏం జరుగుతుందో తెలియదు, అలాంటిది మీరు ఇంత టైం ఎలా వేస్ట్ చేసుకుంటారని కోపడ్డారు. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ సార్ క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు కూడా కొన్ని ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, ఏమో అనిపిస్తుంది సార్, ఇంకా బాగా చేయాలి. మొత్తానికైతే మోక్షం ఒకటి ఉంది, అది సాధించాలి. మన హిందూ ధర్మంలో చెప్పినట్టుగా ధర్మార్థ కామ మోక్షాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని పాటిస్తూ అర్థము కామము ధర్మంగా సంపాదిస్తూ అవసరమైన కోరికలని తీర్చుకుంటూ ధర్మబద్ధంగా మోక్షాన్ని సాధించడం. అది చెప్పిన సార్ పాయింట్లన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్లన్నీ గుర్తున్నాయి, కానీ ఇంకా బాగా రీచ్ అవ్వాలి సార్. యూఆర్ వండర్ఫుల్, అందులో డౌటే లేదా సార్. అందరికీ తెలుసు, అంటే యాక్చువల్లీ మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు అనుభూతి మెయిన్ ఏంటంటే నాలెడ్జ్ అర్థం అవడం వరకు ఇది, కానీ ఆ అనుభూతి అయిన తర్వాత ఇక వదలం. ఇంకప్పుడు ఎవరు వచ్చినా వదలరు. ఇప్పుడు వాడు పెళ్ళి అయ్యేదాకా అమ్మ నాన్నని వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాడు మగవాడు. ఒకసారి పెళ్ళయ్యాక అమ్మ నాన్నని పట్టించుకుంటాడా? అట్లాగే దేవుడు మార్గంలోకి వచ్చిన వాడు ఇంకా వేరేవి పట్టించుకోడు. అట్లాగా ఎందుకో ఈ జోక్ ఎవరికి నచ్చలేదు, ఆశ్చర్యపోతున్నారా? ఏ పాయింట్ బాగుంది? బాలేదు దేవుడు, అదే ఉద్దేశం కూడా అదే. మనకు ఏమవుతుందంటే జనరల్గా ఆ మార్గంలో ఒక్కసారి అలవాటు అవ్వాలంతే. అది ఏంటంటే ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు అందరికీ నేను చెప్పాను అనుకో, మోక్షం ఉంది, ఆ దేవుడు ఉన్నాడు, ఓకే తెలుసు, సో వాట్ నెక్స్ట్? అలా కాదు, అది అనుభవంలోకి వచ్చిన 2వ నిమిషము నాకు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆవిడ ఇందాక చెప్పినట్టు పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఆయన చెప్పే వరకు కూడా నాకు కేనోపనిషత్తు అర్థం కాలే ఎక్కడ. ఆయనకు ఎదురుగా ఇట్లా కూర్చుని నేర్చుకుని నిజంగా ఉపనిషత్తు అంటే నేను ఉపనిషత్తు లాగానే ఉపనిషత్, ఉపా సమీపంలో నీ కింద షద్ కూర్చొని నేర్చుకోవడం. అలా నేర్చుకున్నాక ఐ రియలీ అండర్స్టూడ్. అంటే చాలా బాగా అర్థమయ్యాక ఇక అప్పుడు ఒక్కసారిగా అసలు ఆనందం అట్లా. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను బాధపడ్డం జరగల. ఏమన్నా ఫ్రస్ట్రేషన్స్ అవి వేరు కానీ, బట్ ఇక బాధపడ్డం మటుకు జరగలేదు ఎప్పుడు. అరే ఇక్కడ మోసం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ మోసం చేస్తున్నారు, ఈ స్వామీజీ డబ్బులు తీసుకుంటున్నాడు, ఆ స్వామీజీ. ఇప్పుడు నిన్న గురు పూజ సందర్భంగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఇవన్నీ కొద్దిగా బాధేసే విషయాలే. కానీ మరి ఏం చెప్తాం ఇప్పుడు? వాళ్ళందరికీ వెళ్ళి నేను చెప్తే వింటారా ఎవరైనా నా మాట? ఎవరు వినరు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళల్లో 90% హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, 95% మంది హైలీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఏవో. సో కాబట్టి మన దగ్గర చాలామందికి ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా లేకుండా, బేసిక్ అర్థము లేకుండా మూర్ఖంగా ఉండేవాళ్ళు కూడా. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ లేకపోయినా మూర్ఖంగా ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ ఉండి మూర్ఖంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎప్పటికీ మార్చలేం. సో మన దగ్గర అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు,
చదువు ఎక్కువ లేకపోయినా ఇప్పుడు టీవీ మనీ మేడం ఎక్కువ చదువుకోలేదు, కానీ ఆవిడ చాలా బెస్ట్ స్టూడెంట్. ఆవిడ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్. అలాగే వేణుగోపాల్ గారు పాపము ఆయన 5th 6th క్లాస్లో ఆపేశారు చదువు, కానీ ఆయనకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆయన మెడిటేషను, ఆయన ఉన్న ఇది ఆయన లెవెల్కి చాలా ఎక్కువ. నేను అందుకే ఆయనను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అప్పుడప్పుడు కసురుకుంటాను, అది వేరే సంగతి. నాకు కొద్దిగా అప్పుడప్పుడు కసురుకోవాలని, ఇంట్లో వైఫ్ నన్ను కసురుకుంటే నేను ఎందుకు ఊరుకోవాలి? బాగుంది ఇది మరి. సో అట్లాగా అది కాబట్టి మీరు చెప్తున్నవి చాలా బాగున్నాయి, చాలా వండర్ఫుల్. ఒక్కరోజు అది తగిలిన రోజు, ఇప్పుడు కార్ ఎట్లా అయితే మనంతటా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రోజు, అది సార్ మీరు సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఒక రోజు మీకు తెలియకుండా వచ్చేస్తుంది, బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పోదుగా, ఆ తర్వాత మనకి అమ్నిషియా వచ్చినా కూడా సైకిల్ డ్రైవింగ్ మాత్రం వదలం, మనం కార్ డ్రైవింగ్ వదలం, స్విమ్మింగ్ వదలం. అలానే మన ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కరోజు కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రవచనాలు వింటూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా, అందుకే సార్ చెప్పినట్టుగా అసలు అంటే మన మనసుని తప్పుదారి పట్టనీయద్దు. ఎప్పటికీ మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం మనం ముందు ఉండాలి. మన గోల్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్షణం. మన ఆలోచన మార్గంలో స్వాధ్యాయం చేస్తూ, ప్రవచనాలు వింటూ, గురుగారు చెప్పినట్టుగా అన్నీ వింటూ ఆలోచన ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. వండర్ఫుల్, చాలా చాలా బాగా. ఫైనల్గా ఒక టైటిల్ అదే సినిమాలో చెప్పినట్టు యాడ్ స్పిరిచువల్ కలర్స్ టు యువర్ లైఫ్. మన్మధుడు అదే యాడ్ కలర్స్. 81 పేజీలు నోట్స్ రాశారు. నిజంగా అనుభూతి చెందాలి అని ఉంది, నిజంగా అనుభూతి. 81 పేజీలు నోట్స్ రాశారు. రెడ్డిక్కు ఫ్లూయిడ్తో సార్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్లు. ఎంతమంది బుక్స్ రాశారో అసలు మన దగ్గర. ఇందాక చైతన్య చూపిస్తోంది తను రాసిన నోట్స్, బుక్స్. అసలు అంటే చాలామంది అలాగా. రజనీ గారు గుర్తున్నారు, రజనీ కామేష్ గారు, ఆవిడైతే ఎక్సెప్షనల్ నోట్స్. అసలు ఆవిడ అసలు ఎంత బాగా డీటెయిల్. గమ్మత్ ఏంటి తెలుసా, మొన్న నేనే ఒక సబ్జెక్ట్ ఏదో సడన్గా మర్చిపోయాను. రాగానే వెంటనే ఏం చేశాను, ఒక సెపరేట్ ఇందులో ఆవిడ నోట్స్ పెట్టాను. దబదబా ప్రవచనాల సంగ్రహంలోకి వెళ్ళిపోయి దబదబా అందులోంచి ఒక్కసారి తీసి రివిజన్ చేసుకున్నా. సో మన దగ్గర లలిత చాలా టఫ్ ఉండే. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను చెప్పిన వాటిల్లో టఫెస్ట్ లలిత. అండ్ అది నాకు బాధ ఏంటంటే కేవలం 55 వీక్స్లోనే కంప్లీట్ చేసుకున్నాం మనం. వేరే విష్ణు సహస్రనామం 30 శ్లోకాలుగా 50-60 వారాలు అయిపోయాయి, డబల్ అయిపోయాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సినవి. వండర్ఫుల్. సో మీరు అందరూ పర్మనెంట్గా వెనక్కి రావడం చాలా కష్టం. అర్థమయ్యాక ఏం కాదు, అర్థమయ్యాక ఇంకేం అవసరం లేదు. ఆ స్పార్క్ రాకముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్టినేషన్ చేరుకునే ముందు పడవ వెళ్తోంది, ఒడ్డుకెళ్తోంది. ఇందాక ఎక్కిన పడవ కాదు, మామూలుగా ఎక్కిన పడవ కానీ ఆవిడ ఒక్కసారి అలా కోపంగా చూస్తున్నారు. ఆవిడ పడవ అంటే ఇంకోసారి ఎక్కారు ఆవిడగా. ఆ పడవ మధ్యదారి లోపల ఆపేసామనుకో, సార్ ఇక్కడ బాగుంది సార్ ఒకసారి దిగుతారని మధ్యగా దిగారనుకో ఏమవుతుంది, అది బాగుండదు. అలా కాకుండా ఒకసారి ఒడ్డుకెళ్ళిపోయాక ఆ ఒడ్డుకెళ్ళిపోయి ఎటు నడిచినా ఏం కాదు. అట్లాగా మనకేంటంటే పడవ అనేది జ్ఞానం అల్టిమేట్. ఆ జ్ఞానం వచ్చేసాక ఇక డీవియేషన్ ఉండదు. మ్యాక్సిమం ఏమవుతుంది, ఇంకొక జన్మ 2 జన్మలు. జడభరతుడికి జరిగినట్టు కట్వాంగుడికి అయితే మరి జడభరతుడికి 2 జన్మలు డిలే అయింది. ఆయన డిలే అయినప్పుడు అతడు పశువుగా ఉన్నప్పుడు కూడా అతనికి జ్ఞాపకం ఉంటుంది, జ్ఞానం జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి జ్ఞానం పోదు. నేను ఏమంటానంటే మీకున్న వేరేవన్నీ ఎగిరిపోతాయి, పారాయణాలు ఎగిరిపోతాయి. నా ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను ఇంత హైలీ ఆ ఎడ్యుకేషన్ అంతా ఎగిరిపోతుంది, అదేమి ఉండదు. అవన్నీ మనకేం లేవు. అవి ఆలోచించాలి. దట్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ హ్యాస్ టు బి డన్ అట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రేమ వరకు మంచిది, ప్రేమ చాలా మంచిది, చాలా గొప్పది. మళ్ళీ మోహన్ చూపించారంటే డేంజరు. గుడ్డిగా అన్నమాట. ఎట్లా అంటే మా అమ్మ చిన్నప్పుడు నేను ఓ పిల్లాడు కొట్లాడుకుంటే వాడు జుట్టంతా మన్ను పోసా. నెక్స్ట్ డే నాడు వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మతో చెప్పేది, మా పిల్లాడికి ఇట్లా అన్నమాట. మా అమ్మ మా పిల్లాడు కూడా స్నానం చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మ నాకెప్పుడు స్నానం చేయించింది, నాకెప్పుడు మట్టి వచ్చింది. సో ప్రేమని మోహన్లోకి దింపేస్తారు. దింపినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు గుడ్డివైపోతాయి. అలా కాకుండా ప్రేమ అంతవరకు ఉండడం ఏం తప్పలేదు. ఇప్పుడు నాకు మా అమ్మ అంటే ప్రేమ లేదా? నాకు మా అమ్మని ఎట్లా నేనంటే మా అమ్మ లాస్ట్లో ఏడ్చేది, ఎందుకురా ఇంకా నన్ను ఒక కమోడిటీ లాగా ఉంచుతున్నావు, ఎందుకురా నేను ఇంకా ఎన్నాళ్ళు బతకాలి అని బాధపడుతుండేది మా అమ్మ లాస్ట్లో.
కానీ నేను అన్నాను, అమ్మ నువ్వు ఊపిరి పీల్చుకున్నంత వరకు నేను బతికించే బాధ్యత నాది. అది నా దగ్గర లేదు. అట్లా ప్రేమించకుండా ఉండడం అసంభవం. కానీ నేనేంటంటే ప్రేమని మోహంలోకి దింపేసేసి అన్ని తప్పులు. ఇప్పుడు ఏం చేశాడు ధృతరాష్ట్రుడు? ఒక్క కొడుకు మీద ప్రేమే కదా. వాడు ఏమంటాడు తెలుసా? ధృతరాష్ట్రుడు ఎంత సంజాయిస్తాడో కొడుక్కి, నా మాట విను, ధర్మరాజు మహానుభావుడు, నువ్వు వద్దు, అసూయపడకు, నువ్వు ఈ క్షణంలో అడిగితే తన రాజ్యం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాడు, నువ్వు తప్పు చేయకరా అని ఎంత చెప్పినా వినడు. నాన్న నాకు రాజ్యం వద్దు, వాడి డబ్బు వద్దు, వాడి సంపాదన వద్దు, నాకు వాడి మీద అసూయ. 25-30 పేజీల నిండా తన అసూయ గురించి చెప్తాడు. మనము నేర్చుకున్నాం వనపర్వంలో ఎంత చెప్పాడు. అసూయ అసూయ అసూయ. నాన్న వాడికి అందరూ కాళ్ళకు దండం పెట్టడానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి లైన్లు కట్టారు. ఒక్కొక్కడు వాడి దగ్గర వాడి కాళ్ళ మీద ఆభరణాలు అవి పోస్తుంటే నేను తట్టుకోలేకపోయాను నాన్న, నా గుండె రగిలిపోతుంది. వాళ్ళ పాపం మీనంటాడు, లేదు వాళ్ళ శత్రువులు కాదురా, నీ సొంత అన్నయ్య. నీవు ఇలా ఫీల్ అవుతున్న సంగతి కూడా తనకు తెలియదు. నిన్ను కూర్చోబెట్టాడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇవ్వడం రాయడం కోసం అని దుర్యోధనుడు అక్కడితో ఊరుకున్నాడా? అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకో వారం రోజులు ఉంటా అని చెప్పేసి తను కర్ణుడు కలిసి ఇంకో వారం రోజులు వెయిట్ చేస్తారు అక్కడ మళ్ళీ చూడ్డానికి. వీళ్ళు కూడా అబ్బా తమ్ముడు ఉన్నాడని అందరూ సంతోషపడతారు. వాడు పడిపోతాడు కదా, పడిపోతే భీముడు వచ్చి అరే పడ్డవాడిని మామూలుగా నవ్వుకుంటూ వచ్చి లేపుతాడు. వాడు ఏమంటాడు తెలుసా? దాన్ని కూడా చెడ్డగా తీస్తాడు, నేను పడిపోతే భీముడు నవ్వాడని. ఇప్పుడు నేను అక్కడ జారి పడ్డాను, అయ్యో సార్ పడ్డారని క్యాజువల్గా, అంటే మీరు నవ్వరు, బట్ ఒకవేళ నవ్వితే అదేదో ఇన్సల్ట్ చేయడానికి నవ్వినట్టు కాదు కదా. ఓ సరే అయ్యో పడిపోయారా అని వస్తుంది. అట్లా చేసిన దానికి కూడా వాడు ఎంత చెడ్డగా మాట్లాడతాడు అంటే అంత అసూయ. నేనేమంటానంటే అప్పుడు ఇతను ఒప్పుకొని చివరికి ఏం చేస్తాడు? కొడుకు చెప్పిన మాట వింటాడు. ఆ క్షణంలో కనుక కొడుకు చెప్పిన మాట వినకుండా ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు వీళ్ళందరికీ వస్త్రాపహరణం చేస్తాడు. ఎవరికి? పంచపాండవులకి. వాళ్ళని కూర్చోబెడతాడు, గోచీల మీద కూర్చోబెట్టి అప్పుడు ద్రౌపదిని తీసుకురమ్మంటాడు. వీళ్ళకి అవమానం చేశాడు, నగలు తీసేశాడు, బట్టలు తీసేశాడు, అలా కూర్చోబెట్టాడు. ద్రౌపదిని తీసుకురమ్మంటే అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు ఊరుకోడు. వెంటనే ఏం చేస్తాడు? ద్రౌపదికి అవమానం జరుగుతుందని తెలియగానే వెంటనే నువ్వు ఏం కోరికలు కోరుకుంటావో కోరుకో అని చెప్పి, ఒకటి కోరుకుంటే ఒకటి కాదు రెండు కోరుకో, క్షత్రియ స్త్రీకి 2 ఉన్నాయి, 2 కోరికలు కోరుకో అంటాడు. అన్నాక 2 కోరికలు కోరుకున్నాక చలో నేను ఫ్రీగా ఇంకొక కోరిక ఇస్తున్నాను కోరుకో అని చెప్పేసి అంత ప్రేమ. మళ్ళీ ధర్మరాజుని వీళ్ళందరినీ ఒకసారి అంతకుముందు లాక్షాగృహంలో కాల్ చేయడానికి ట్రై చేస్తారు కదా. తర్వాత వీళ్ళు బతుకున్నారని చెప్పి ద్రౌపదుడు పంపిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు ద్రౌపదిని. పెళ్లి చేసుకుని ఇక మామగారి ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా ఉంటారు. ఎంతసేపు వెళ్తామనే మాట లేదు, ఏం లేదు. ఆయన మామగారేమో వీళ్ళు వెళ్ళేటట్టుగా లేరు అని ఆయనే ఫోన్ చేస్తాడు ఈయనకి ధృతరాష్ట్రుడికి భీష్ముడికి చేసి ఇట్లా మీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు అని. వీళ్ళేమో హ్యాపీగా కాఫీలు తాగుతూ, టీలు తాగుతూ, పేపర్లు చదువుతూ. సో అప్పుడు పిలిపిస్తే అప్పుడు వెళ్ళగానే ఆయన ఏమంటాడు తెలుసా? మీ నాన్న ఈ రాజ్యాన్ని నిలబెట్టాడు. వీళ్ళ నాన్న అంటే పాండురాజు. మీ నాన్న ఎంతైతే సంపాదించాడో ప్రతి రూపాయి నీకు ఇచ్చేస్తున్నా. ధృతరాష్ట్రుడు అన్యాయం చేయడు. ధృతరాష్ట్రుడు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశాడు. చేసింది ఎక్కడంటే కొడుకంటే దీని మీద నాశనం, ఆ మోహం వల్ల. ఇందాక మీరు అన్నట్టుగా ప్రేమని మోహంలోకి మార్చుకోకూడదు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్డ్ టు అనలైజ్ అవర్ సెల్ఫ్స్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వీఆర్ సపోజ్డ్ టు అనలైజ్ అవర్ సెల్ఫ్స్. అషడ్ వర్గాల్లో ఇప్పుడు నాలో కోపం ఉందా, క్రోధమా, లోభమా, దోహమా, ఇవన్నీ అషడ్ వర్గాల గురించి ఆలోచిస్తూ ఏ పాయింట్లో ఉంది, ఏ పాయింట్ ఆ రీచెకింగ్, ఆలోచన అంటారు కదా. Yes. Always you should have that checkpoint. That checkpoint has to be there. Unless you have, చాలా వర్కౌట్ అవుతుంది. This will work out a lot. రాకూడదు. అండ్ కోపంని క్రోధంలోకి, ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయితే ప్రేమని మోహంలోకి దింపకూడదు, కోపంని క్రోధంలోకి కూడా దింపకూడదు. మనం యక్ష ప్రశ్నల్లో ఏం నేర్చుకున్నాం అదే కదా. సో కాబట్టి క్రోధం అనేది ఎంత డేంజరస్, అజ్ఞానానికి మూలం అదే. సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్డ్ టు అండర్స్టాండ్. ఇదే ఇప్పుడు మనం 16th చాప్టర్ది స్పెషల్ సెషన్ ఉంటుంది. అది మనం అయిపోగానే అందరూ చిట్టి మీద రాసుకోండి. పువ్వులు కూడా తెప్పిస్తాం ఆ రోజు. పువ్వులు మాత్రం కృష్ణుడికి సమర్పించండి. చిట్టీలు మాత్రం మాకెవరికి చూపించకుండా నీళ్ళల్లో వదిలేయండి అందరూ. ఆ రోజు ఇంకోసారి నది ప్రయాణం అరేంజ్ చేస్తే నదిలో ఒక్క చెడు మాత్రమే ఇంకా అందులో వేసినవి ఏవి మాత్రము మళ్ళీ లైఫ్లో ఆ చెడు చేయొద్దు. ఇంకా అది మాత్రం గుర్తుంచుకోండి. అది ఒక మాట ఇచ్చాము, ప్రమాణం అనుకోండి. ఇక అది మాత్రం తప్పు మాత్రం చేయొద్దు. లైఫ్లో తప్పు చేసే ప్రసక్తి లేదు. ఏమన్నా కానీ లైఫ్ ఏమన్నాడు శ్రీకృష్ణుడు? నువ్వు చచ్చిపోయినా సరే అన్నాడు. ఇక అంతకంటే ఏముంది? ఆఖరికి తను చనిపోడు, తను ప్రేమించే వాళ్ళందరూ చనిపోతారు. కానీ ఒక్క మాట మాట్లాడు కృష్ణుడిని, బావా నువ్వు పక్కనే ఉన్నావు, నువ్వు దేవుడివి, నువ్వు నా గురువువి,
ఎందుకు ఇంత మోసం చేసావు బాబా, పిల్లలు చనిపోయారు, వారసులు లేకుండా అయిపోయారు, ఒక్క కొడుకు బతికాడా, ఒక్క సైనికుడు, ఒక్క గుర్రం, కనీసం గుర్రాలు బతకవు, ఏనుగుల్ని చంపేస్తాడు అశ్వత్థామ, ప్రతి ఒక్కరిని చంపేస్తాడు, ఒక్కడే బతుకుతాడు, వీళ్ళ మొత్తం సైన్యంలో ఒక్కడే బతుకుతాడు. ఆ సైనికుడు వీళ్ళకి చెప్తాడు ఇలా జరిగిందని. వీళ్ళందరికీ ఈ ధర్మరాజు డబ్బంతా కూడా తద్దినాలు పెట్టడానికి జీవితం అంతా గడిచిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే భగవంతుడు చెప్పిన మాటలు వినాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, కష్టాలు ఎందుకు వచ్చాయంటే దేర్ ఈజ్ ఎ రీజన్. అగైన్ దిస్ వరల్డ్ ఈజ్ డెఫినెట్లీ ఎస్పెషల్లీ మేడ్ ఫర్ అస్ అండ్ ఇట్ హ్యాస్ ఎ రూల్ దట్ కెనాట్ బి వైలేటెడ్. ఉల్లంఘించలేనటువంటి శాసనం ఏదైతే ఉందో అది అంత అద్భుతంగా ఉన్న సృష్టి. మన ఒక్కళ్ళ విషయం వచ్చేసరికి ఏమిటో దేవుడు నాకు ఇలా చేశాడు, $5 ఇచ్చాడు అని చెప్పి బాధపడితే, దేవుడు ఆ $5 నీకు ఇవ్వడానికి కూడా ఇప్పుడు దేవుడిని తీసుకొస్తావా? $5 కోసం ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి రావాలి? మూర్ఖత్వం. సార్ మీరు చెప్పినవి అలా గుర్తొస్తున్నాయి సార్. రాత్రి వింటాం కదా, రాత్రి విన్న తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు గిన్నె కూర, ఎలుగుమ్మ తుడిచిన, దీపం పెట్టిన, సార్ ఎలుగన్నారు, ఇలా చేయాలి అలా చేయాలి, రేపటి నుంచి ఎలాగే ఎవరు మనకి ఏదన్నా సరే ఏ మాట అన్నా ఏ పని చేస్తున్నా సరే సార్ మీరే గుర్తొస్తారు, మీ మాటలే గుర్తొస్తాయి. మనం ఇలా ఉండకూడదు, ఇంకా మారాము కానీ ఇంకా మారాలి. ఆ తపన ఉంటే చాలు, ఆ తపన ఉంటే పర్వాలేదు. ఎవరైనా అంటే 5 నిమిషాలు కూడా మాట్లాడుకున్నంత తప్పు. అంటే ఎడిక్షన్ అంటే నీకు 5 నిమిషాల నుంచి కదా ముందు తీసుకుంటాం. ఎలా అయితే మీరు చూడండి, కొంచెం కొన్ని మీటర్లే కవర్ చేసి టార్చ్ లైట్ పట్టుకుని జ్ఞానంలో కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాం, మనం ఒక స్టెప్ ముందుకే వేస్తేనే కదా ఇంకో 100 మీటర్లు అది వస్తుంది. మనం ఆలోచిస్తాం, అయ్యో ఇక్కడ నా దూరాన్ని నాకు ఎలా కనిపిస్తుందో తెలిస్తే అజ్ఞానం. సో ఇది కూడా అంతే, ఈ 5 నిమిషాలది మన అంత గంటలుగా మనం తీసుకుంటేనే నా పదంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని అంటే ఈ దిక్కు కాదు, మనకి ఎప్పుడు ఉంటారు రూమ్లో తీయకూడదు, మైండ్ లో అది ప్రింట్. సైకలాజికల్ గా కూడా సార్ ఎక్కువ కాల్స్ మాట్లాడుతారు, మళ్ళీ నేను పొడగా చెక్ చేస్తాను ఈ రోజు ఏం కాల్స్ వచ్చినాయి, ఈ రోజు నేను ఏ కాల్స్ అటెండ్ చేయాలంటే చూద్దాంలే రాత్రి వరకు. నిజంగా ఆ రోజు నేను పంపగా ఒక్క కాలే రిసీవ్ చేసుకున్నాను. అప్పుడు అనిపించింది మనం చేయగలం. మనం మీరు అది కూడా చెప్పారు కదా సార్, మనం 15 రోజులు ఫోన్ పక్కన పెడితే ఏమనిపించదు, ఏమవ్వదు. ఒక్క రోజు కూడా ఫోన్ తిరిగి కుదరలేదు నాకు. అదే మా పిన్ని గారు బాగాలేదని వెళ్ళాను. నిజంగా 15 రోజుల తర్వాత మా అన్ని లైన్లో పెట్టడానికి ఒక పాకెట్ కూడా మీకు కనిపిస్తుంది. మన వల్ల ఏదైనా ఆగిపోతుంది అనుకుంటే ఏమీ అక్కడే ఉంటాయి. మనం అక్కడ రాకపోతే ఏదో వెళ్ళిపోతే అనుకుంటున్నాం, కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోవాలి. మాట్లాడుకున్నాం కదా సార్, ప్రేమ మోహంలో ఎంచుకోవద్దు అన్నది. ప్రేమే దైవం కదా సార్. అంతే, లవ్ ఇస్ గాడ్. అంతే 100%. ప్రేమ మనం సంపాదించుకోగలిసి లేదా మనం చూపించగలిస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఏం చేయక్కర్లేదు, చదవక్కర్లేదు, అంటే ఏం మనన చేయక్కర్లేదు. 2.5 అక్షర్ ప్రేమ్ కా చెప్పండి, మొత్తం శ్లోకం చెప్పండి. అది కితాబ్ పడపడికే అది మిలా కోయి 2.5 అక్షర్ ప్రేమ్ కా పండిత్ అనే ఉంది. అది సో అట్లాగా ఒక 2.5 అక్షరాల ప్రేమను చదివితే అన్నీ వచ్చేసినట్టే. కానీ దాన్ని ఆ మోహంలోకి దిప్పనంత వరకు సరిపోతుంది. దేవుడు భక్తి అంటే డెఫినేషన్ డైరెక్ట్ ప్రేమ అన్నాడు, వేరే డెఫినేషన్ ఇవ్వాల. దేవుడు ఏమన్నాడు, ప్రేమ అనే మాటకు ఒక 20 డెఫినేషన్స్ ఉన్నాయి. భార్యాభర్త ప్రణయం, ఓకే, స్నేహితు, ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య స్నేహము, అలాగే తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది ఆప్యాయత, గౌరవము, వీళ్ళ పిల్లలకి తల్లి మీద, అలాగే దేవుడి పైన మనకుంటే భక్తి, దేవుడు మన పైన చూపించేది కరుణ. సో కాబట్టి ఆ భక్తి అనే మార్గము చాలా గొప్ప మార్గం. ఇప్పుడు ఆ మార్గంలో ఉన్న వాళ్ళు జ్ఞానం ఆటోమేటిక్గా పొందారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు తందనానా పాట లోపల ఏమన్నాడు, బ్రహ్మమొక్కటే మరి నా భక్తుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు జ్ఞానం. సో భక్తి విల్ ఆటోమేటికలీ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ జ్ఞాన. యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఎట్ ఆల్. భగవంతుడే ప్రతి చోట భగవంతుడే ఉన్నాడు అన్నప్పుడు కర్మయోగం విల్ ఓవర్లాప్ విత్ భక్తి యోగా విల్ ఆటోమేటికల్లీ ఓవర్లాప్ విత్ జ్ఞానయోగ. మనకు 12వ అధ్యాయంలో 35 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడు దేవుడు భక్తి యోగంవి.
13వ అధ్యాయంలో 20 క్యారెక్టరిస్టిక్స్ జ్ఞానంవి చెప్తాడు. ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి. 35 క్యారెక్టరిస్టిక్స్, అక్కడ ఉన్న 20 క్యారెక్టరిస్టిక్స్ కంప్లీట్ మ్యాపింగ్ అయిపోతాయి. మళ్ళీ ఇవి కాక భగవంతుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు, షార్ట్ కట్స్ ఇస్తాడు. 11వ అధ్యాయంలో ఏమంటాడు, మత్కర్మ మత్పరమ మద్భక్త మత్కర్మకృత్ నిర్వైర లాస్ట్ది సంఘ వివర్జిత. బస్ మళ్ళీ షార్ట్ కట్స్ కూడా ఇచ్చాడు దేవుడు. సో నేనేమంటానంటే ఈ 4 రోజులు మనం చక్కగా ఉపయోగించుకుందాం. 10 అయిపోయింది, అందరూ షార్ప్గా పడుకుందాం. అండ్ రేపు మళ్ళీ పొద్దున్న 4:30 అంటే 5ంటికి లేవండి, పర్వాలేదు. 5:30కి మనం పైన సూక్ష్మ వ్యాయామాలు 5:30 నుంచి 6:15 వరకు. ఓకే, స్నానం చేయక్కర్లేదు. ఎల్లుండి నుంచి కూడా అంతే, యోగాసనాలకి స్నానం చేయక్కర్లేదు. యోగాసనాలు కాదు, ఇవి సూక్ష్మ వ్యాయామాలు. ముద్రలకి తర్వాత వీటికి మటుకు శుభ్రంగా అన్నీ అవసరం ఉంటాయి కాబట్టి వాటికి మాత్రం చక్ర క్లీనింగ్కి కానీ మెడిటేషన్ పంచభూత మెడిటేషన్కి కానీ వీటికి కానీ శుభ్రంగా స్నానం చేసి వచ్చేసేయండి. 7కి వస్తే సుమారుగా 45 మినిట్స్ టు 50 మినిట్స్ పడుతుంది. రోజుకొకటి చొప్పున నేర్పిద్దాం. ఇది ప్రిలిమినరీ సెషన్స్ కాబట్టి ఒక టెక్నిక్ తెలుసుకున్న వాళ్ళం అయితే 3 రోజుల్లో ఎంత వీలైతే అంత నేర్చుకుందాము. తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఈసారి కాశీకి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ప్రాక్టీస్ మనకు చేయొచ్చు. కాశీకి పెద్ద టీం అవుతుంది కాబట్టి మనం కుదురుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ అయిన వాళ్ళు అప్పుడు అక్కడ టీచర్స్గా అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళు రాని వాళ్ళని రానియం, అంటే రాని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రావారు కదా. అందరూ అన్ని చేయాలని కంపల్సరీ లేదు. ఇప్పుడు మాకు దయానంద ఆశ్రమంలో, శివానంద ఆశ్రమంలో వీటన్నిటిలో కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రారు. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వస్తారు. ప్రవచనాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రవచనాలు వస్తారు. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వినడం ఎంత కష్టం, ఎంత బోర్ కొట్టేస్తుంది మనము. మీకు లేదు నా అదృష్టము, కానీ జనరల్ మనం అసలు అంటే ఇన్ జనరల్గా వింటారు. చాలామంది ప్రవచనాలు వింటున్నారు, చాలామంది అన్నీ చేస్తున్నారు కదా. సో అట్లా శ్రద్ధను బట్టి ఉంటుంది. ఓకే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. చెప్పండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఋషికేశ్లో అవుతుంది, కాకపోతే ఋషికేశ్లో కంటే కూడా నాకు ఉత్తరకాశీ ఇష్టం అని చెప్పి చూస్తున్నా. ఋషికేశ్లో ఏంటంటే ఇక గల్లీ నేను గుర్తుపట్టేస్తాను. చేయొచ్చు, ఋషికేశ్ కూడా వెళ్ళొచ్చు. కానీ నాకు ఋషికేశ్ కంటే కూడా ఈ అద్వైతము ప్రారంభమైంది ఉత్తరకాశీ. అంటే ప్రారంభమైంది కాదు, పాపులర్ అయింది. తపోవన్ మహారాజ్ ఆయన నుంచి చిన్మయ మెషిను, శివానంద మెషిను, దయానంద మెషిను, కైలాస మెషిను, మలయాళ స్వామి వారు, విద్యాప్రకాశానంద స్వామి వారు, నరేంద్ర మోడీ గారు, మళ్ళా ఈయన అందరూ. నేను కూడా 2007లో జాయిన్ అయింది అందులోనే. 2000 లోపల మోడీ గారు, పరిపూర్ణానంద సరస్వతి అండ్ తత్వ విధానంద ముగ్గురు బయటకు వచ్చారు. 2007లో జాయిన్ అయ్యా. సో వాళ్ళు అప్పటికే వచ్చారు. మోడీ గారు సన్యాసం తీసుకోలేదు, మిగతా వాళ్ళిద్దరికీ సన్యాసం వచ్చింది. అలా దయానందాశ్రమం వాళ్ళు సన్యాసం ఇవ్వరు. ఎంత కష్టపడి ఎంత తనలాడినా ఇవ్వరు. వాళ్ళు ఏమంటారంటే సన్యాసం నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే, అందుకే ఇవ్వలేదు, నాకు ఎందుకు అని అన్నావు కదా ఇవ్వమంటారు. సో వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు 15 ఏళ్ళు, నాకు 16 ఏళ్ళ తర్వాత నాకు ఇవ్వాల మా బ్యాచ్. తత్వ విధానంద గారు హీఈస్ ఎ లెజెండ్. ఆయన మీకు ఇంకోటి తెలుసా, ఆయన హీ వాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ తత్వ విధానంద గారు. కొన్నాళ్ళు ఐపీఎస్గా చేసిన తర్వాత పిల్క తీసేయమన్నారు. బ్రాహ్మిన్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు కాదు కదా, అందరూ మంచి పిలికే బ్రాహ్మణులు చాలామంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఆ పిల్క బ్రాహ్మణుడు ఆయన ఏమన్నా నేను పిల్క తీయనన్నాడు. తీయనంటే అందులోంచి బయటకు వచ్చేసాడు. జాబ్లో బయటకు వచ్చి సైంటిస్ట్గా సెటిల్ అయ్యాడు. పెద్ద సైంటిస్ట్గా అయ్యాడు, చాలా పాపులర్ సైంటిస్ట్గా. సడన్గా ఆయన గోల్డ్ మెడలిస్ట్, హోల్ లైఫ్ ఆయన గోల్డ్ మెడలిస్టు. మళ్ళీ ఎంఏ సాంస్క్రిట్ కూడా చేశారు, అందులో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆయన ఒక్కసారిగా వైఫ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ స్పార్క్ వచ్చింది వెళ్ళిపోయారు. కాదు జోక్గా అన్నారు. అవును, ఒక స్పార్క్ అంతే, ఒక స్పార్క్లో వచ్చేస్తుంది. ఆయనకు వచ్చింది అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఆయన. ఇప్పుడు యూఎస్ లోపల ఉంటారు, యూఎస్ లోపల 6 నెలలు, ఇండియా లోపల హైదరాబాద్లో, కాకినాడలో. ఆయన కాకినాడ, బేసికలీ హీస్ ఫ్రమ్ కాకినాడకు వచ్చి 3 నెలలు అక్కడ చెప్తారు, ఇక్కడ మనకు హైదరాబాద్లో చెప్తారు. ఎన్ని టాపిక్స్, ఎంత ఆయనకు ఎవరిని కాళ్ళకి దండం పెట్టనియడు, ఎవరైనా దండం పెడితే నిర్వికారంగా ఉంటారు ఆయన. ఆయన చూసి గరికపాట ఆయన చాగంట ఆయన అయితే ఎంత భయపడతాడు ఆయన చూసి. ఆయన అంటాడు, అబ్బో తత్వ విధానంద గారి దగ్గర అసలు నేను మాట్లాడలేనంటాడు.
గరికపాట ఆయన అంటాడు, నేను నేర్చుకున్నదంతా తత్వవిధానంద గారి దగ్గర అంటారు. సో నేను నాకు వచ్చినదంతా కూడా తత్వవిధానంద గారిని నేర్చుకున్నాను. నేను మాట్లాడిన తత్వవిధానంద గారి మాటలు చూస్తే కొద్దిగా సిమిలర్ ఉంటాయి. ఇప్పుడు ఆయన తబలా కొట్టేది ఉంది కదా, అది నా ఐడియా, తత్వవిధానంద గారి ఐడియా కూడా. అందరూ తబలా కొట్టుకుని కూర్చుందాము అని సేమ్ నాలాగానే. నాకు ఆయన చాలా ఫ్రీక్వెన్సీ. నేను ఆయన ఏకలవ్యుణ్ణి, అలా చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అట్లా మహానుభావులు చాలామంది ఉన్నారు. మోడీ గారు సన్యాసం అంటే ఇక ఆ విరక్తి వచ్చి, అంటే సన్యాసం కూడా అవసరం లేదనుకునే వారికి సన్యాసం ఇస్తారు. నాకు బట్టలు అవసరమా, టెస్టులు ఉంటాయి. ఇప్పుడు మాకు టెస్ట్ జరిగినప్పుడు 1000 పీపుల్ వెళ్ళాం కదా, 1000 పీపుల్లో 8 మందికి సెలక్షన్ వచ్చింది, ఫైనల్ సెలక్షన్. అందులోపల 5గురికి యోగి స్టేటస్ ఇచ్చారు, 3 ఫెయిల్ అయ్యారు. నాకు యోగి స్టేటస్ ఇచ్చారు, యోగి శ్రీనివాస్ శర్మ అని చెప్పి పెట్టారు. తర్వాత ఆ నలుగురికి యోగి స్టేటస్ ఇచ్చారు, ఒకతనికి సన్యాసం ఇచ్చారు. అప్పుడు నేను అడిగాను, నాకు వస్తుందనుకున్న ఈసారైనా అంటే వాళ్ళు అన్నారు, లేదు నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదన్నారు. అదే సార్ మీ అందరితో అయినపోతాను. అంటే వాళ్ళు అంత యాక్యురేట్గా చెప్పగలిగారంటే మరి అది వాళ్ళు ఆ ధ్యానంది మరి అది ఇచ్చారు. అతను ఈ కాదు, ఈ ఆశ్రమాలు కాదు ఆయన ఇంకో నో హీ మస్ట్ ఒక గురువు ఉండి ఆయనకి ఇస్తారు ఖచ్చితంగా. ఆ గోరఖనాథ్ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. ఆ దుస్తులు వేసుకునే వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు కాదు, కానీ వీళ్ళు ఎవరైతే పాపులర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎవరో ఒకరు ఇచ్చి తీరాల్సిందే. కర్మయోగి. అలాగే మీరు పరిపూర్ణానంద సరస్వతి గారు కూడా అలాగే ప్రయత్నం చేశారు. కానీ ఏమైందంటే మన సైడ్ ఆయన అర్థం చేసుకోలేదు. అప్పటికి బీజేపీ అంత పాపులర్ కాలేదు. బట్ ఆదిత్యనాథ్ సక్సెస్ అయ్యారు. అట్లాగా ఆయన పరిపూర్ణానంద సరస్వతి ఆయన గ్యారెంటీగా సక్సెస్ అయ్యేవారు 100%. కానీ అది అవ్వలేదు. ఎవరు? తత్వవిధానంద గారు. పరిపూర్ణానంద గారు కాకినాడలో శ్రీపీఠం. ఈ గ్యాంగ్ అంతా కూడా కాకినాడ రూట్స్ మ్యాక్సిమం మందిలో ఉంటాయి. మీకు నో ఇది ప్రాపర్ ఆంధ్రై. ఆత్మబోధ ఆయనది పీక్ వెళ్ళిపోతుంది. ఆత్మబోధ ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి చెప్తారో తెలియదు అసలు. బాబోయ్ అసలు అదే ఆత్మబోధ లోపల జస్ట్ బి వీరు పరిపూర్ణానంద సరస్వతి ఈయనకి కేనోపనిషత్తు ఈయనని అంటున్నారు మీరు. నేను అంటుంది తత్వవిధానంద గారి గురించి, ఈయన కాదు. ఎంత చెప్పుకుంటూ వెళ్ళారు. నేను ఆయనని చూశాకే అలా డీటెయిల్గా చెప్పాలి అని. అంతకుముందు ఏంటంటే నేను భగవద్గీత 20 వారాలు లోయెస్ట్ నాది 28 వీక్స్లో చెప్పేశాను భగవద్గీత. అలాంటిది తత్వవిధానంద గారిని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఒక శ్లోకం కూడా కాదు, ఒక పదంనైనా సరే 3 వారాలు చెప్పిన పర్వాలేదు. ఇందాక ఒక పదం అనుకున్నాం ఏంటది, నేను 4 వారాలు చెప్పాను. ఒక పదం ఏంటది, తమోభేదినే 3 వారాలు 4 వారాలు చెప్పాను. ఒకటే మాట, తమోభేది, తమస్సును భేది.